परमेश्वर के वचन को ध्यान से सुनेंगे। ఈరోజు అదృశ్య దేవుడైనటువంటి మరి అదృశ్య దేవుడైనటువంటి ఆ పరమ తండ్రిని మనం మన యొక్క సహవాసంలోకి తీసుకోవాలి ఈరోజు మనం। आज हम अपने अदृश्य परमेश्वर को अपने संगति में लेना है, ఎందుకంటే क्योंकि దేవుడు అదృశ్యుడై ఉన్నాడు। దేవుడు అదృశ్యుడై ఉన్నాడు, परमेश्वर अदृश्य है। ఈ అదృశ్య దేవుని మనం తెలుసుకోవటానికి, इस अदृश्य परमेश्वर को हम जानने के लिए దేవుణ్ణి మనం సహవాసంలోకి తీసుకోవాలి, परमेश्वर को अपनी संगति में लेना चाहिए। కాబట్టి इसलिए రండి ఈరోజు आइए పరమగీతాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం। श्रेष्ठ गीत को ध्यान करेंगे। ఎన్నోసార్లు పరమగీతాన్ని మనం వింటూ ఉన్నాం, कई बार सुनते जा रहे हम श्रेष्ठ गीत को, పరమగీతాన్ని వింటున్నాం। श्रेष्ठ गीत को सुनते हैं। అయితే ఈ రోజు కూడా పరమగీతాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే तो आज हम श्रेष्ठ गीत को ध्यान से परखेंगे तो పరమగీతంలో దేవుని యొక్క మరి ఆ యొక్క క్రమాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే श्रेष्ठ गीत में परमेश्वर के उद्देश्य को हम ध्यान से देखेंगे। రండి आइए పరమగీతము श्रेष्ठ गीत 1వ అధ్యాయం, पहली अध्याय 1వ అధ్యాయము पहली अध्याय 7 మరి 8 వచనాలను మనం ఈరోజు జాగ్రత్తగా మరి పరిశీలిద్దాం। 7 और 8 वचन को ध्यान से परखेंगे। ఇక్కడ यहाँ पे 7వ వచనం, 7वें वचन, నా ప్రాణ ప్రియుడా నీ మందను నువ్వెక్కడ మేపుదువో, మధ్యాహ్నం ఎక్కడ నీడకు వాటిని తోలుదువో అని నాతో చెప్పు। ఈ మందని ఎక్కడ మేపుతావు? చదువు। यहाँ पे लिखा है 7वें वचन में पहला अध्याय का श्रेष्ठ गीत, हे मेरे प्राण पे मुझे बता, तो अपनी भेड़ बकरियों कहाँ चराता है, दोपहर को तू उन्हें कहाँ बिठाता है। मैं क्यों तेरे संगियों की भेड़ बकरियों के पास क्या लिखा है, घूट कर काटे हुए पटकती फिरूंगी, घूंघट डाल दिखाना पड़ता है చదువు, హిందీలో చదువు। हाँ पढ़ते हैं। ये मेरे प्राण भी मुझे बता, तू अपनी भेड़ बकरियां कहाँ चराता है, दोपहर को तू उन्हें कहाँ बिठाता है। मैं क्यों तेरे संगियों के भेड़ बकरियों के पास घूंघट काढ़े हुए भटकती फिरूं। నా ప్రాణ ప్రియుడా నీ మందలను వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము। ముసుగు వేసుకొని దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? చూడండి, देखिए నా ప్రాణ ప్రియుడా, हे मेरे प्राण प्रिय, నా ప్రాణ ప్రియుడని చెప్పగలిగినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే దాన్ని తెలుగులో మనం చెప్పాలంటే అంత ఆత్మీయత ఎవరికి ఉంటుంది? इस तरह हे मेरे प्राण प्रिय बोलने की गहरी प्रेम किसको हो सकती है? అంటే ఎవరు చెప్పగలరు? कौन बोल सकता है इस बात को? నా ప్రాణ ప్రియుడు అని ఎవరు చెప్పగలరు? कौन बोल सकता है इतना मेरे प्राण प्रिय बोलकर? ఎన్నోసార్లు నేను మీకు చెప్పాను, कई बार मैंने आपको बता चुका था, ప్రియుడు అనేవాళ్ళు వాళ్ళ తరగతి వేరు, నా ప్రియుడు అనే వాళ్ళ తరగతి వేరు, నా ప్రాణ ప్రియుడు అనే తరగతి వేరు కలిగిన వాళ్ళు ఉండాలని నేను చెప్పాను। मैंने अलग अलग तरीके के हैं करके बताया था। एक तो मेरे प्रिय, दूसरा मेरे प्रिय और तीसरा मेरा प्राण प्रिय करके बोलने वाले। ఎందుకని అతన్ని మరి నా ప్రాణ ప్రియుడు మనం అనాలంటే, क्यों इन्हें हे मेरे प्राण प्रिय बोलना है? నా ప్రాణం కంటే ఎక్కువైన వాడు, कहने के मतलब मेरे प्राण से बढ़कर है, అంటే నా ప్రాణం కంటే ఎక్కువైన వాడు। यानी कि मेरे प्राण से बढ़कर है। నా ప్రాణాన్నైనా సరే నేను మరి లెక్క చేయను, కానీ నా ప్రభువును నేను లెక్క చేస్తాను। मैं अपने प्राण को भी इतना ध्यान नहीं रखूंगी, केवल मैं अपने प्रभु के विषय में ही ध्यान रखूंगी। చూడండి, देखिए రోమలు రాసిన పత్రిక रोमी की लिखी हुई पत्री 8వ అధ్యాయము 8वीं अध्याय 35 నుంచి మరి 39 వరకు కనుక మనం చదివితే 35 से लेकर 39 तक अगर हम पढ़ेगा तो చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపు వాడు ఎవడన్నా ఉన్నాడా? 35 में लिखा है 8 का 35 रोमियो, कौन हमको मसीह के प्रेम से अलग करेगा? क्या क्लेश, क्या संकट, क्या उपद्रव, या काल, या नंगाई, या जोखिम, या तलवार। చూడండి, देखेगा తర్వాత उसके बाद 36
36 में ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారం వదకు సిద్ధమైన గొర్రెలను మేపు ఉంచబడిన వారమై ఉన్నాము. जैसा लिखा है कि तेरे लिए हम दिन भर घात किए जाते हैं, हम वध होने वाली भेड़ के समान गिने गए हैं. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. परंतु इन सब बातों में हम उसके द्वारा जिसने हमसे प्रेम किया है जीवन से भी बढ़कर है. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను శిక్షణ మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరని రుడిగా నమ్ముచున్నాను. क्योंकि मैं निश्चय जानता हूँ कि ना मृत्यु न जीवन न स्वर्गदूत न प्रधानता न वर्तमान न भविष्य न सामर्थ्य न ऊंचाई न गहराई और न कोई सृष्टि हमें परमेश्वर के प्रेम से जो हमारे प्रभु यीशु मसीह में अलग कर सकेगी. అంటే यानी कि ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यहाँ हम ध्यान से देखिए, మనకి ప్రాణం కంటే కూడా ఎక్కువ నాకు ప్రియమైన వాడు నా యేసయ్య. मेरी प्राण से बढ़कर मेरा प्रिय है मेरा यीशु मसीह. ఒకటి, एक तो ఆయన తన ప్రాణం ఇచ్చి उन्होंने अपना प्राण देकर మన ప్రాణాన్ని కాపాడాడు. हमारे प्राण को बचाया है. ఆయన రక్తం ఇచ్చి उन्होंने अपना लहू देकर తన ప్రాణాన్ని మరి మనకు ప్రాణముగా పెట్టాడు. अपने प्राण को हमारे लिए चुका दिया, दे दिया है. ఆయన రక్తం ఇచ్చి उन्होंने अपने लहू देकर మనకు ప్రాణప్రియుడయ్యాడు. हमारे लिए प्राण प्रिय అంటే हो మన चुके हैं. ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి हमारे प्राण को उन्होंने बचाया है. నా इसलिए ప్రాణం కంటే ఎక్కువైన వాడు. इसलिए कहते हैं कि मेरे प्राण से बढ़कर है वो. దానిని అతసాక్షులు అంటారు. उन्हीं के बोलते हैं अतः साक्षी. ఏమన్నారు అపోస్తులు ఏమన్నారు? प्रेरितों ने क्या कहा था? మేము ఆయన గురించి చెప్పకుండా మేము మీకు భయపడి మరి నేను ప్రభు యొక్క మరి సువార్తను చెప్పకుండా ఉండాలా అని అడిగారు. तो प्रेरितों ने कहा था उनके विरोधियों से, क्या हम आपके डर के मारे उनके सुसमाचार दूसरों के कहे बिना रह सकेंगे क्या? అంటే यानी कि మేము మనుషులకు భయపడే వాళ్ళం కాదు, हम मनुष्यों से डरने वाला नहीं है, మేము దేవునికి భయపడే వాళ్ళం. हम परमेश्वर से डरने वाले हैं. మేము మనుషులకు భయపడము, हम मनुष्यों से नहीं डरते, దేవునికి భయపడే వాళ్ళము. केवल परमेश्वर से डरने वाले हैं. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం మనుషులకు భయపడే వాళ్ళం కాదు, हम मनुष्यों को डरने वाला नहीं होने चाहिए, దేవునికి భయపడే వాళ్ళం. కాబట్టి परमेश्वर की डरने वाला है. इसलिए మనము రేపు ప్రభు వస్తే ప్రభు సహవాసంలో మనం ఎత్తబడే వాళ్ళం. प्रभु जब आएगा तो उनकी संगति के द्वारा उठा लिया जाने वाला है. మనుషుల జ్ఞానంతో ఉన్న వాళ్ళం కాదు మనం. मनुष्यों से ज्ञान से भरे हुए नहीं है. మన ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యతో మనం హత్తుకొని ఉన్నవాళ్ళం. हमारे प्राण यीशु मसीह से हम चिपके हुए हैं, మనం హత్తుకొని ఉన్నాం. उनके साथ चिपके हुए हैं. ఇదే పరమగీతంలో ఉన్న పరమార్థం. यही श्रेष्ठ गीत का परम अर्थ. ఈ పరమగీతము ये श्रेष्ठ गीत వరుడైనటువంటి యేసుక్రీస్తు, वर जो यीशु मसीह है, వధువైన సంఘము, जो वधु जो कलिसिया है, వరుడైన యేసుక్రీస్తు వధువైన సంఘము और यीशु मसीह वधु जो कलिसिया है, కలిసి పరలోకంలో సహవాసం చేయబోతున్నటువంటి ఒక చిన్న మంద. तो स्वर्ग में इकट्ठा होकर संगति करने वाला झुंड है, ఒక మంద. एक झुंड है. అందుకని ఇక్కడ చూడండి, इसलिए यहाँ देखिए, నీ మందను నువ్వు ఎక్కడ మేపుదువో, तो कहता है तेरी झुंड को तू कहाँ चराएगा, నీ మందను నువ్వు ఎక్కడ మేపుదువో. तेरे झुंड को तुम कहाँ चराएगा. అందుకే లోకసూత్రుడు చిన్న మంద భయపడకుము, इसलिए लूका सुसमाचार कहता है ये छोटे झुंड मत डरो, చిన్న మంద నువ్వు భయపడకుము. ये छोटे झुंड मत डरो. దేవుని యొక్క ధైర్యము కలిగి ప్రభువులో ఎదిగేవారు దేనికి భయపడరండి. तो प्रभु में जो बढ़ते हैं हिम्मत से, वो किसी चीज से भी नहीं डरते, అసలు దేనికి భయపడరు. आखिर किसी विषय में भी नहीं डरते. భయపడే వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క సహవాసం మనకు దూరంగా ఉండి ఆయన గురించి తెలుసుకోనోళ్ళు అల్పమ విశ్వాసులు. మరి వాళ్ళు తెలుసుకోలేరు ఆ విషయాన్ని. तो कौन डरते हैं कि परमेश्वर से दूर रहते हैं, वो अल्प विश्वासी है, इसलिए वो डरते हैं और परमेश्वर के बारे में अच्छी जानकारी కాబట్టి नहीं रखते. మంద इसलिए झुंड సంఘము. कलिसिया, మంద అంటే ఏంటి? झुंड यानी कि సంఘం. कलिसिया. మందను నీవెక్కడ మేపుదువో అంట. इस झुंड को तुम कहाँ ఇక चराओगे. మందన గురించి మనం విస్తారంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. झुंड को लेकर और बताने के लिए बहुत कुछ लिखा మన गया है. విశ్వాసంలో ఎదగటానికి ఇంత చాలు. और विश्वास में बढ़ने के लिए थोड़ा ये काफी है हमारे लिए. మన సమయాన్ని మనం ఉపయోగించుకొని మనం ఎదగటానికి ఇంతవరకు చాలు మనకి. अपने समय को इस्तेमाल करते हुए बढ़ने के लिए इतना काफी है हमारे लिए. మంద అంటే సంఘమే, झुंड यानी कि कलिसिया, సంఘమే.
कलिशा సంఘములో చేరిన విశ్వాసులు कलिशे में जो जुड़े हैं विश्वासी షోలమితి స్థానంలో ఉన్నారు. शुलमिति के स्थान में है. ప్రియుడు యేసు ప్రభు స్థానంలో ఉన్నాడు. प्रिय जो है मसीह यीशु के स्थान में है. ఇప్పుడు ప్రియుడైన యేసు ప్రభుతో సంఘం అడుగుతున్నటువంటి విషయము తెలుసుకోవాల్సిన విషయము. तो प्रिय जो यीशु मसीह है उसे कलिशा पूछती है और इसी विषय को हमें जानना है. తెలుసుకుంటే अगर जानने पर మంచి విశ్వాసం ఎదుగుద్ది. हमारे विश्वास बढ़ेगी. అందుకని ఎక్కువ మన సహవాసంలోకి వస్తూ ఉంటే, इसलिए संगति में हम ज्यादा आते रहेंगे ఎక్కువగా దేవుని యందు మనం వాక్యాలు విని ఎదుగుతూ ఉంటే और ज्यादातर प्रभु का वचन सुनकर बढ़ते जाएंगे ఇంకా ఎక్కువగా బలపడతా ఉంటాం. और हम ज्यादा बल प्राप्त చూడండి, करेंगे. देखिए మీ పిల్లవాడికి, आपके बच्चों को, మీ మీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, चाहे आपके लड़का మీ हो या కూతురు लड़की, గాని కొడుకు గాని, चाहे लड़का हो या लड़की, వాళ్ళకి మంచి ప్రోటీన్లు పెట్టామనుకో, आप उनको अच्छी प्रोटीन भरी खाना दिया, మంచి ఆహారం పెట్టామనుకో, अच्छी भोजन वस्तुएं दिए, మంచి ఆహారం మంచి ప్రోటీన్లు పెట్టామనుకో, अच्छी भोजन अच्छी प्रोटीन से भरा हुआ दे दिया, వాళ్ళు బలంగా ఎదుగుతారు, वो बड़ा बल से रहेंगे బాగా ఎత్తు ఎదుగుతారు, और ज्यादा लंबे भी होंगे, హైట్ ఎదుగుతారు, हाइट होगा బలంగా ఉంటారు, और ताकतवर होंगे. దేనిలో కూడా వాళ్ళు అలిసిపోరు. किसी में भी वो नहीं थकेंगे. చూసే వాళ్ళకు కూడా देखने वाले भी మీ పిల్లలు మంచి అందరిలో మంచి బలంగా దృఢంగా ఉన్నారనుకుంటా, और कहेंगे आपके बच्चे बड़े दृढ़ से है, మంచి బలంగా बड़े ఉన్నారనుకుంటా. दृढ़ है करके बताएंगे. ఎప్పుడు कब నువ్వు పెట్టినటువంటి ఆ ప్రోటీన్ యొక్క తిండి, आपने जो खाना दिया प्रोटीन से भरा हुआ, उसी वजह से ఆ తిండి బాగా తిన్నప్పుడు इस प्रकार के अन्न जब खाते వాళ్ళు हैं బలపడతారండి. वो बल प्राप्त నీకు करेंगे. ఆనందం వేస్తుంది. आपको सुन के अच्छा నీ लगेगा. కుమారుని గాని आपका पुत्र को, నీ కుమార్తెని గాని आपकी पुत्री को నువ్వు చూసుకున్నప్పుడు आप जब देखते हो చాలా ఆనందం వేస్తుంది. बड़ा आनंद लगेगा. నేను సమయంగా చెప్తున్నాను. समय के अनुसार बताता हूँ. మా అమ్మగారు मेरी माँ నన్ను చూసుకుని చాలా ఆనందించారు. मुझे देखकर बड़ा खुश होती थी, నన్ను చూసి చాలా ఆనందించారు. बड़ा खुश हो जाती थी. నేను స్కూల్కి పోతున్నప్పుడు కానీ, जब मैं स्कूल जाता था, కాలేజీకి వెళ్తున్నప్పుడు, कॉलेज में जाते वक्त, ఆటలాడుతున్నప్పుడు కానీ, खेलते वक्त, పాటలు या పాడుతున్నప్పుడు కానీ, गीत गाता था, నాటకాలు या ఆడుతున్నప్పుడు, नाटक करता था. ఎందుకంటే क्यों? బాగా దృఢంగా ఉండేవాడు, मैं बड़ा दृढ़ से था, మంచి యాక్టివ్ గా ఉండేవాడు, बड़ा एक्टिव रहता था, మంచి స్పోర్ట్స్ మ్యాన్. अच्छे गेम खेलने वाला అంటే था. తల్లిదండ్రులు माता पिता పిల్లలను చూసుకుని ఆనందిస్తారు. माँ बाप को देखकर खुश हो जाते हैं. ఎందుకంటే మీరు వాళ్ళని మంచిగా ప్రోటీన్లు ఇచ్చి వాళ్ళని మీరే వాళ్ళని చక్కగా పోషిస్తున్నారు కాబట్టి. आप उनको अच्छी खाना देकर उनको अच्छी तरह परवरिश कर रहे हैं. इसलिए సంఘ కాపరు కూడా कलिशा का चरवाहा भी ఆయన ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి మంచి మంచి వాక్యాలు మందని, అంటే సంఘాన్ని బాగా బలపరచాలని, उन्हीं के द्वारा देने वाला अच्छे अच्छे वचन इसलिए देते हैं कि इस झुंड को अच्छी तरह सामर्थ्य बनाना है. ఆ వాక్యం మీద మీరు బలపడుతూ ఉంటే, अगर इस वचन को सुनकर आप बल प्राप्त करता విన్న रहेगा, వాక్యాన్ని విన్నట్టుగా మీరు పాటిస్తూ ఉంటే, जैसा वचन सुने वैसा आप पालन करते रहेंगे. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి ముందు ఆనందించేది కాపరే, సంఘ కాపరే. आपकी आत्मिक जिंदगी को देखकर सबसे पहला आनंद कौन होता है? कलिशा का चरवाहा ही. అతను పడ్డ ప్రయాస కూడా మర్చిపోతాడు. वो आपके लिए जो कुछ प्रयास किया है वो भी भूल जाएगा आपको. ఆ ప్రయాసకి ప్రతిఫలం దొరికింది, అదిగో నా మంద అనే సంఘము బాగా ఎదుగుతుందనే ఒక ఆనందం వేసింది. तो प्रयास का प्रतिफल मिल गया क्योंकि मेरा कलिशा अच्छी तरह बढ़ रही है करके. నిన్న కూడా చెప్పాను, मैंने कल भी बताया था. మందొక కుటుంబము, तो हमारी एक परिवार है, మన ఆత్మీయ కుటుంబం. हमारे आत्मिक परिवार है. ఈ మంద, ये झुंड, చిన్న మంద ये छोटे झुंड, భయపడకు. मत डरो. ఏమన్నాడు? क्या कहा? చిన్న మంద ये छोटे झुंड, నువ్వు భయపడబాకు. मत डरो. కాబట్టి इसलिए చిన్న మందని దేవుని దృష్టిలో ఎందుకు అన్నాడంటే, छोटे झुंड करके क्यों बोला था? ఆయన విశ్వములో నిండినవాడు, वो विश्व से भरा हुआ है, విశ్వములో నిండినవాడు. विश्व भर में भरा हुआ है. మనం లోకంలో విశ్వాసం పొందిన వారం కొద్ది మందిమే, हम इस संसार में विश्वास रखने वाले थोड़े ही लोग हैं, అన్ని జనులు ఎక్కువగా ఉన్నారు. और अन्य जाति बहुत ज्यादा है. అందుకే లోకాసు వార్తలో యేసు ప్రభు చిన్న మంద అన్న అర్థం ఏంటి తెలుసా? इसलिए लूका सुसमाचार मसीह यीशु ने ये छोटे झुंड बोलने का मतलब पता है, ఎందుకంటే విశ్వాసులు తక్కువగా ఉన్నారు, क्योंकि विश्वासी थोड़े हैं, అన్ని జనులు ఎక్కువగా ఉన్నారు. बाकी अन्य जाति बहुत ज्यादा है. దేవుని నమ్మని వాళ్ళు తక్కువగా ఉన్నారు, దేవుని నమ్మని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, परमेश्वर को ना भरोसा करने वाला बहुत ज्यादा है, నమ్మిన వారు తక్కువగా ఉన్నారు. भरोसा करने वाला केवल थोड़े ही है. అందుకని ఈ इसलिए చిన్న మంద అన్నాడు. इसलिए बोले हे छोटे. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, फिर यीशु ने एक बात कहा था, ఇదిగో మీరు రాజవీధుల్లోకి కంచెల్లోకి బజారుల్లోకి వెళ్ళి ఇంకా నా యొక్క స్థలము నిండినట్లు మీరు వాళ్ళని తోడుకురండి అంటాడు. यीशु ने एक और बात कहा था, तुम सड़कों में जाओ और राजवेदियों में भी जाओ, जहाँ कई लोग दिखेगा मेरी जगह भरने के लिए उन्हें ले आओ करके बोलता है. దేవుని ఇష్టం ఏంటంటే परमेश्वर की इच्छा क्या है? మన సహవాసాలు నిండాలని. हमारी संगति जो है भरना है. ఆ సంఘం నిండాలంటే कलश भरने के लिए పని చేయాల్సింది ఎవరండి? काम कौन करना है? ఎవరు పని చేయాలి? कौन करना है काम? రక్షించబడ్డవాళ్ళు, उद्धार पाए हुए लोग,
రక్షించబడ్డ మీరు. उद्धार पाए हुए आप, నా పని ఏంటి? मेरा काम क्या है? మిమ్మల్ని మేపటం, आपको चराना, గొర్రెల్ని బాగా మేపటం, भेड़ों को अच्छी तरह चराना है, బాగా మేపాలి, अच्छी तरह चराना है, మంచి బలంగా మేపాలి. अच्छी पुष्टि से बढ़ाना है. మీరు విశ్వాసంలో అలయన వారుగా ఉండాలి. आप विश्वास में ना थकने वाला होना चाहिए. ఇంకొకటి ఏం తెలుసా? एक बात और पता है, సంఘము అంటే స్త్రీ అని మనకు తెలుసు. कलीसिया यानी कि स्त्री करके बताया गया. ఆదాము యొక్క పక్కటెముక నుండి తీయబడిందే స్త్రీ అంటే సంఘము. आदम की पसली की हड्डी से निकाल दिया गया है स्त्री कलीसिया. స్త్రీ అవ్వలో ఆదాం కనపడతాడు. अव्वा में आदम दिखता है, ఎందుకంటే నువ్వు ఆదాము నుంచి తీయబడ్డావు क्योंकि आप आदम से निकाले गए हो. కాబట్టి इसलिए అవ్వలో ఆదాం కనపడతాడు. अव्वा में आदम दिखता है. అవ్వ ఆదాముని ప్రేమిస్తుంది. अव्वा आदम से प्रेम रखती है, కృతజ్ఞత. शुक्रगुजारी ఎందుకంటే से, నేను ఆయన పక్కటెముక నుంచి వచ్చాను. क्योंकि मैं उनकी पसली की हड्डी से निकाली गई हूँ. ఆదాము దేవుణ్ణి ప్రేమిస్తాడు. आदम परमेश्वर से प्रेम रखता है, ఎందుకంటే क्योंकि అయ్యా నాకు ఈ స్త్రీని నాకు ఇచ్చావు, आपने स्त्री को मेरे लिए दे दिया, అయ్యా ఈ స్త్రీని నాకు ఇచ్చేవా, मेरे लिए आपने दे दी स्त्री को. ఆదాము దేవుని మహింపరుస్తాడు. इस तरह आदम परमेश्वर की महिमा करता है. చూడండి, देखिए, ఆదాము దేవుని आदम మహింపరుస్తాడు. परमेश्वर की महिमा करता है. అవ్వలో ఆదాం కనపడుతున్నాడు. हवा में आदम दिखता है. సంఘం కూడా, कलीसिया भी, సంఘములో యేసు క్రీస్తు కనపడతాడు. कलीसिया में यीशु मसीह दिखाई देता ఎందుకో है. తెలుసా? क्यों पता है? యేసు క్రీస్తు ప్రక్కటెముకలో బళ్ళింతో పొడిచినప్పుడు, यीशु मसीह की फसल में बगल में जब उसे भोंका था, పొడిచినప్పుడు तलवार से చేదికియా చేదికియా పసలిమే అంటే यानी कि నీరు రక్తము కారింది. तो पानी और लहू बहा था. చూడండి, యేసు ప్రభు బళ్ళింతోటి పక్కటెముకలో పొడిచినప్పుడు यीशु की पसली में बल्ला से जब मारा था, ఆ పక్కటెముకలో నుండి उस पसली में से నీరు రక్తం కారింది. पानी और लहू निकला था. ఆ రక్తము ద్వారా उसी लहू के द्वारा మనము రక్షించబడ్డాం. हम उद्धार पाए हैं. ఆ రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ దొరికింది. उस लहू के द्वारा हमारे पापों की क्षमा मिली है. మీరు అపోస్తుల కార్యం చూసినా, अब प्रेरितों का काम भी देखा. మరి ఆ మత్తయి సువార్త 20 చూసినా గాని मत्ती सुसमाचार ఆయన के, రక్తముతో సంఘమునకు ఆయన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు. तो कलीसिया के लिए उन्होंने अपना लहू देकर हमें मोल लिया. ఆయన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు. उनके लहू देकर मोल लिया है. అది అది ఆయన స్వస్థ రక్తం, స్వస్థ రక్తం, స్వరక్తము. उनकी खुद की लहू है ये, అది ఆయన స్వరక్తము. उनकी खुद की लहू है. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. उनकी खुद की लहू देकर हमें मोल लिया है. కాబట్టి इसलिए ఈ మంద ఆయనకి మరి కృతజ్ఞత కలిగి ఉంది. ये झुंड जो है उनका शुक्रगुजारी के साथ रहना है. ఈ మంద ये झुंड ఆయనకి శుక్రగుజారిగా ఉంది. उनकी शुक्रगुजारी करती है. కాబట్టి इसलिए మరి ఈ సంఘమును, ये कलीसिया, ఇప్పుడు సంఘము ఏమని అడుగుతుంది? कलीसिया क्या बोलती है? అయ్యా నేను నీకు సంఘాన్ని, मैं उद्धार पाई हूँ, అయ్యా యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, यीशु मसीह के लहू के द्वारा धुल चुकी हूँ, నా పాపాలకు ప్రాయశ్చిత్తం मेरे దొరికిపోయింది, पापों का प्रायश्चित हो चुकी है, నేను పరిశుద్ధంగా ఉన్నాను. मैं पवित्र हूँ. మరి రేపు నన్ను ఎక్కడ ఉంచుతావు? कल का दिन मुझे कहाँ रखेगा? ఇది మనకు ఊరట. ये हमारे लिए तसल्ली वाली बात. నీవు ఎక్కడ మేపుదువు? तुम कहाँ चराओगे? ఎక్కడ ఉంచుతావు? कहाँ रखोगे? రేపు ఎక్కడ ఉంచుతావు నన్ను? कल का दिन कहाँ रखोगे? దీని రాకడ సమయం అంటాం. इसको बोलते हैं हम आगमन का समय. రాకడలో आगमन में మనం పరలోకానికి వెళ్తాం. हम स्वर्ग में जाएंगे. సంఘము అంటే వధువైన సంఘము వరుడైనటువంటి క్రీస్తుని అడుగుతున్న మాట ఇది. वधु जो कलीसिया है वो वर मसीह यीशु से पूछती है इस तरह की बात. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. मसीह जो है वचन है. మన వాక్యంలోకి వెళ్తే अगर हम वचन में जाएंगे ఆ तो వాక్యం మనకు బోధిస్తుంది. वो वचन ही हमें संदेश देता ఆ है. వాక్యం మనకు చెప్తుంది. वो वचन हमको बताती है ఎక్కడ ఉండబోతున్నామంటే రేపు మనం, हम कल का दिन कहाँ रहने वाले మన हैं, ప్రయాణం ఎక్కడికి? हमारे सफर कहाँ के लिए మన है. ప్రయాణము हमारी सफर పరలోకానికి. स्वर्ग के लिए, ఇక్కడ ఉండటానికే కాదండి, यहाँ रहने के लिए नहीं है, మనం నశించిపోవటానికి కాదండి, हम नाश होने के लिए नहीं है, మట్టిలో కలిసిపోవటానికి కాదండి, मिट्टी में मिलने के लिए भी नहीं, మట్టిలో కలిసిపోవటానికి కాదండి, मिट्टी में मिलने के लिए भी नहीं మనం है. శాశ్వతంగా దేవుని సన్నిధిలో ఉంటానికి, हम हमेशा के लिए प्रभु के सम्मुख रहने के लिए, అదృశ్య దేవునితో కలిసి సహవాసం చేయటం, अदृश्य परमेश्वर के साथ मिलकर संगति बना कर మనం ఇక్కడే ఉండిపోవటానికి हम కాదండి. यहीं रहने के लिए नहीं. రేపు యేసు ప్రభు వస్తే जब यीशु मसीह आएगा ఇది సంఘానికి దేవుడు చెబుతున్న జవాబు. तो कलीसिया के लिए परमेश्वर की कहने वाली जवाब है ये. నా ప్రాణప్రియుడా, ये मेरे प्राण प्रिय, నీ మందను నీవు ఎక్కడ మేపుతావు? तुम्हारे झुंड को तुम कहाँ चराओगे? ఒకటి, एक तो సంఘములో మేత అంటే ఏంటి? వాక్యము విని బలపడటం.
तो चारा यानी कि कलिशे में वचन सुनकर बल प्राप्त करना है। ఒకటి, ఈ సంఘము ये कलिशा పరలోకపు నీడ. स्वर्ग का छाया है। జాగ్రత్తగా వినండి మీరు. ध्यान से सुनिए, ఈ సంఘము ये कलिशा పరలోకపు నీడ. स्वर्ग का छाया है। సంఘంలోకి మనం ఎందుకు వస్తామంటే कलिशे में हम क्यों आते हैं? మన ఆలోచనలు, మన విధి విధానాలన్నిటిని మార్చుకొని हमारे सब प्रकार की सोच को बदल कर అక్కడ పరిశుద్ధులుగా అవటానికి సిద్ధపడటానికి, तो वहाँ पवित्र जिंदगी जीने के लिए तैयार होने అక్కడ के लिए వాక్యం అనే మేత वहाँ पे वचन रूपी चारा కాపర మనకు అందిస్తూ ఉంటాడు. चरवा हमें देता रहता है, మనల్ని బాగా బలపరుస్తూ ఉంటాడు. हमें परवरिश करता रहेगा, మనల్ని బాగా బలపరుస్తూ हमें बल देता रहेगा। మనం వాక్యం విని బలపడతా ఉంటాం, हम वचन सुन के बल प्राप्त करते శక్తి रहेंगे, కలిగి ఉంటాం. शक्ति पाएंगे। ఈ భూమి మీద వస్తున్న ప్రతి సమస్యను తట్టుకుంటాం. इस संसार में आने वाला हर एक समस्याओं का सामना कर पाएंगे। సాతాను యొక్క ప్రలోభాలకు లోబడకుండా शैतान की योजना में ना पड़ते हुए नहीं पड़ते हुए వాడి యొక్క ప్రతి కుతంత్రాలను మనం తట్టుకుంటాం. उसके हर एक युक्तियों को हम सामना करेंगे। మళ్ళీ ఏం చేస్తామంటే फिर क्या करेंगे? ఎదిరిస్తాం. और उसका सामना करेंगे, ఎదిరిస్తాం. सामना करेंगे। బలహీనులండి, బలహీనులు ఏం చేస్తారు? कमजोर क्या करेंगे? ఎంతమందికి సాతాను అంటే భయం అండి? कितने लोग शैतान से डरते हैं? అంటే వాళ్ళు బలహీనులుగా ఉన్నారని అర్థం. यानी कि डरने वाला कमजोर है, వాళ్ళు బలహీనులుగా वो ఉన్నారు. लोग कमजोर है। అంటే సాతాను గురించి సత్యం వాళ్ళకి తెలియదు. यानी कि शैतान के बारे में सत्य उनको నేను पता ఎన్నోసార్లు नहीं। చెప్పాను మీకు. मैंने कई बार बता అసలు चुका, సైతాను గురించి కూడా చెప్పాను మీకు. शैतान के बारे में भी बताया हूँ। సైతాను మనల్ని ఏం చేయలేదు. शैतान हमें कुछ नहीं कर सकता। యేసు ప్రభుని ఏం చేయలేనప్పుడు యేసు ప్రభులో ఉన్న మనల్ని ఏం చేస్తాడు? जब यीशु को ही कुछ नहीं कर पाए तो मसीह यीशु में रहने वाला हम लोगों के साथ वो क्या कर पाएगा? మనకి గద్దించాలి. उसे गुड़कना होगा। అసలు ఇంకొకటి చెప్తాను. एक और बात कहता हूँ, బాగా మేత అంటే వాక్యం మేసి బాగా బలపడే గొర్రెలు ఉండి చూసారా, అవి యజమానుడికి ఎంతో సంతోషంగా ఉంటుంది. तो अच्छे चारा काके जो बल प्राप्त करते हैं ना, वो अपने मालिक के लिए बड़ा खुशी दिलाने वाले होते हैं। ఆ యజమానుడు బాగా సంతోషిస్తాడు. वो मालिक उनका बड़ा खुश होगा, నాకు లాభం తెచ్చిపెట్టింది. मेरे लिए लाभ कमाएगा। మనకు లాభం ఏంటండి? हमारे लिए लाभ क्या है? మనకు లాభం ఏంటి? हमारे लिए लाभ क्या है? పరిశుద్ధ జీవితం. पवित्र जिंदगी। సిద్ధపడుతున్నాం, तैयार हो रहे, हम సిద్ధపడుతున్నాం. तैयार हो रहे। పరిశుద్ధ జీవితం. पवित्र जिंदगी। రేపు యేసయ్య వస్తే कल जब यीशु आएगा పరలోకంలోకి వెళ్తాం. स्वर्ग में जाएंगे। ఎక్కడ మేపుతావు कहाँ चराएगा? అడుగుతుంది సంఘం. पूछती है कलिसिया, రేపు ఎక్కడ ఉంచుతావు నన్ను? कहाँ रखोगे मुझे? ఇదిగో నేను వచ్చేంత వరకు. जब तक मैं नहीं आऊंगा। వాక్యం ఏం చెబుతుంది? क्या कहती నేను है? వచ్చేంత వరకు जब तक मैं नहीं आऊंगा మీరు సంఘంలో బలపడండి. कलिसिया में बल प्राप्त करना, మీరు సంఘంలో బలపడండి. कलिसिया में बल प्राप्त करना होगा। నేను వచ్చి मिమ్మల్ని తీసుకెళ్తాను. मैं आकर आपको लेके जाऊंगा। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 14వ అధ్యాయము यूहन्ना का 14, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం यूहन्ना 1, का 2 14 में 1-2 में लिखा है, 1, 2లో చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మిమ్ముని నేను తీసుకొని పోవుదును. यूहन्ना का 14 का 2 और 3, मेरे पिता के घर में बहुत से रहने के स्थान हैं, यदि ना हो तो मैं तुम्हें कह देता, क्योंकि मैं तुम्हारे लिए जगह तैयार करने जाता हूँ, और यदि मैं जाकर तुम्हारे लिए जगह तैयार करूँ तो फिर आकर तुम्हें अपने यहाँ ले जाऊंगा कि जहाँ मैं रहूँ वहाँ तुम भी रहो। జవాబు దొరికిపోయింది మనకు. हमें आंसर मिल गया है। దొరికిపోయిందా? मिल गया है ना? సంఘానికి జవాబు దొరికిపోయింది. कलिसिया के लिए जवाब मिल गया। మనకు వాక్యం ద్వారా हमें वचन के द्वारा దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर हमसे बात करता है। ఆ వాక్యం విన్నప్పుడు वो वचन सुनते మనకు हैं, ధైర్యం వచ్చుద్ది. हमें हिम्मत मिलती है, ధైర్యం వచ్చుద్ది. हिम्मत मिलती ఆ है। వాక్యం విని वो वचन सुनकर బలపడతాం, बल प्राप्त करेंगे, बल पाएंगे, సైతాన్ని ఎదిరిస్తాం, शैतान का सामना करेंगे, సమస్యలను ఎదిరిస్తాం. समस्याओं का सामना करेंगे। ఎవరో మనల్ని దేవుడి నుంచి వేరు చేయలేరని పౌలు గారు 8వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివాం. तो कोई भी स्थिति हमें परमेश्वर से अलग नहीं कर सकता बोलकर पौलुस ने रोमियो के 8 के द्वारा हमें बताया। ఎవరో మనల్ని ఏ ప్రలోభం పెట్టి మనల్ని ప్రభు నుంచి వేరు చేయలేరు. कोई भी किसी प्रकार का लोभ दिखाकर हमें प्रभु से अलग नहीं कर सकता, ఎందుకంటే మనం బలమైన మేత తింటున్నాం. क्योंकि हम अच्छा चारा खाते हैं, మంచి బలమైన సువార్త అనే మేత తింటున్నాం. अच्छे सुसमाचार का चारा हम खाते అందుకే हैं। ప్రభు అంటాడు యోహాను 10వ అధ్యాయంలో, यूहन्ना के 10वें प्रभु నా कहता है, గొర్రెలు మేత మేయిసు ఎలుపలకి బయటికి వస్తూ ఉంటారు, మేత మేస్తూ వస్తూ ఉంటారు. बोला है कि मेरे भेड़ जो है चारा खाते हुए भीतर बाहर आया जाया करेंगे। పేతురంటే సంఘంలోకి వెళ్ళాలి, సంఘంలోకి లోపలికి. भीतर यानी कि कलिसिया के अंदर जाना है,
సంఘానికి వెళ్ళాలి. कलिसिया में जाना है. సంఘం నుంచి బయటకు వస్తున్నప్పుడు जब कलिसिया से बाहर आते हैं బలపడి రావాలి, बल प्राप्त करके आना है. ఆనందంగా ఉండాలి. आनंद से रहना है. కొన్నిసార్లు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు कई बार घर से निकलते वक्त మనకు కొన్ని సమస్యలు ఉంటాయి, कुछ कई समस्या आ కొన్ని सकती శోధనలు ఉంటాయి. है, परेशानी हो सकती है. గృహంలో భార్య భర్తల మధ్య కానీ, घर में पति पत्नी के बीच में हो, డ్యూటీల అధికారుల మధ్య కానీ, ड्यूटी में अधिकारियों के बीच में हो, సాటి ఉద్యోగస్తుల మధ్య కానీ, संगी कोलिग्स के साथ हो, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, आसपास के लोगों के बीच में, అనారోగ్యం కానీ, या चाहे बीमारी हो, చాలా బలహీనతలు ఉంటాయి. कई सारी समस्या हो सकती है. అయినా ప్రభు దగ్గరికి వెళ్తే, फिर भी प्रभु के पास जाने అంటే से, సంఘానికి వెళ్తే, यानी कि कलिसिया में जाने से అక్కడ ఒక మంచి వాక్యం ద్వారా మనం ఆదరించబడతాం. वहाँ पे अच्छे वचन के द्वारा हम संभाले जाएंगे, ఆదరించబడతాం. संभाले जाएंगे. సంఘం నుంచి బయటకు వచ్చేటప్పుడు कलिसिया से बाहर आते ఒక वक्त తృప్తితో వస్తాము, एक तृप्ति के साथ ఒక आएंगे, తృప్తి, एक आनंद के साथ, ఒక బలం పొంది వస్తాం. एक बल प्राप्त ఇది करके आएंगे. ఆత్మీయ బలం అండి. इसी को बोलते हैं आत्मिक बल. శరీరం యొక్క ఆహారం తింటే శరీరం బలపడుద్ది, शरीर की भोजन खाने से शरीर बल प्राप्त करेगा. దేవుని వాక్యం వింటే ఆత్మ బలపడుద్ది. परमेश्वर का वचन सुनने से आत्मा बल प्राप्त करेगा. ఆత్మ బాగా బలపడుద్ది. आत्मा बल प्राप्त करेगा. ఎప్పుడైతే నీ ఆత్మ బలపడిందో, जैसे आपकी आत्मा सामर्थ्य होगी. ఒక విషయం అండి, एक विषय, నీకు నిరోధక శక్తి ఎక్కువ ఉందనుకో, अगर आपके अंदर रोग का सामना करने की शक्ति ज्यादा है, హిమోగ్లోబిన్ బాగుందనుకో, तो हीमोग्लोबिन आपके पास बहुत ज्यादा है, రోగ నిరోధక శక్తి బాగుంది, रोग के सामना करने की शक्ति ज्यादा है, హిమోగ్లోబిన్ బాగుంది, हीमोग्लोबिन ज्यादा है, నువ్వన్నీ క్రిమికీటకాల నుంచి, తర్వాత వైరస్ల నుంచి, పొల్యూషన్ నుంచి తట్టుకుంటావు. हर प्रकार के रोग से, पोल्यूशन से और कीटाणु से तुम बच पाओ, నువ్వు శరీరాహారం బలంగా తింటున్నావు. क्योंकि अच्छी वस्तु शरीर के लिए खाते हो. అట్లాగానే इसी కొన్ని प्रकार ఆత్మీయ సమస్యలు వస్తూ ఉంటాయి. कुछ आत्मिक विषय में समस्या మన आती है. ఆత్మను కృంగదీయాలని సాతానుడు కొన్ని ప్లాన్లు వేస్తాడు. हमारी आत्मा को कम करने के लिए, खत्म करने के మనకి लिए ఇదివరకు शैतान कार्य करता है. ఇది వరకున్న ఆత్మలో సంతోషం లేకుండా చేయాలని చూస్తాడు. पहले जैसे खुशी आत्मा में ना करने की, ना होने के काम करता है शैतान. మొదట్లాగా మనం ఆనందంగా ఉండలేకపోతాం, पहले समान हम आनंद से नहीं रह पाते, సంతోషంగా खुशी ఉండలేకపోతాం, से नहीं रह पाते, సమాధానంగా ఉండలేకపోతాం. शांति से नहीं रह पाते. ఏదో ఒక లోపం మన ఆత్మలోకి వచ్చేస్తుంది. कोई ना कोई कमी हमारी आत्मा में आ जाती है. ఎట్లా చిన్న రోగం మనలో ప్రవేశించినప్పుడు जिस प्रकार छोटी सी बीमारी हमारे अंदर आ जाती है, మనకు అనిపించుద్ది, हमें लगता है, ఏదో బాగాట్లేదు ఒంట్లో, तो वो ऐसा लगता है कुछ शरीर में ठीक नहीं लग ఈ रहा है, మధ్యన బాగాట్లేదు. आजकल ठीक नहीं लग కానీ रहा. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు जो तबीयत अच्छा है जिनकी, వాళ్ళు అనరు वो नहीं बोलेंगे నాకు ऐसा, బాగా ఆరోగ్యం ఉందంటారు. मैं अच्छे स्वास्थ्य हूँ बोलेंगे. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మందంటే సంఘము, तो झुंड यानी कि कलिसिया, సంఘానికి దేవుడు ఒక సమాధానం, ఒక జవాబు ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని వచ్చి తీసుకొని పోతాను, అప్పుడు వరకు నువ్వు సంఘములో దాగి ఉండు. तो कलिसिया के लिए बताता है परमेश्वर, मैं आके तुम्हें लेके जाऊंगा, तब तक तुम कलिसिया में ही बने रहना. తర్వాత అంటాడు, और कहता है, మధ్యాహ్నమున నువ్వు ఇక్కడ అంటాడు, మధ్యాహ్న కాలమున నువ్వు ఎక్కడ నన్ను మేపుతావు. कहता है दोपहर को तू उन्हें कहाँ बैठाता है. ఏమంటున్నాడు ఇక్కడ? పరమగీతము, श्रेष्ठ गीत పరమగీతం చదువుదాం ఒకసారి, 1:7. 1:7 में लिखा है. ఏమంటున్నాడు చూడండి. क्या कहता है? మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాకు చెప్పు. दोपहर को तू उन्हें कहाँ बैठाता है, मुझसे बता. ఇది కూడా ప్రశ్న. ये भी एक जवाब सवाल है. సంఘం అనే వధువు, कलिसिया जो वधु है, సంఘం అనే వధువు कलिसिया जो वधु है, వరుడనే క్రీస్తుని అడుగుతున్న ప్రశ్న. वह यीशु मसीह से पूछती है ये बात को. అది మనకి దేవుడు బైబిల్ ద్వారా మనకు అందించాడు, तो बाइबल के द्वारा परमेश्वर हमें दे दिया है, గ్రంథం ద్వారా మనకు इस తెలిపాడు. ग्रंथ के द्वारा बताया है. ఎక్కడ कहाँ? మధ్యాహ్న కాలం అంటే ఏం తెలుసా? दोपहर का समय पता है. బాగా సూర్యుడు 12 గంటలు 1 గంటప్పుడు బాగా మధ్యలో ఉంటాడు, పైన ఉంటాడు సూర్యుడు. तो दोपहर यानी कि दोपहर का 12-1 बजे समय सूरज बिल्कुल सीधा हमारे सर पे रहेगा. అప్పుడు బాగా ఎండ కరెక్ట్గా మన మీద పడుతుంది. तो बहुत गर्मी, तेज गर्मी हमारे ऊपर गिरेगा. ఉదయకాలపు ఎండ చాలా ఆనందంగా ఉంటది. सुबह का धूप जो बड़ा अच्छा लगता है, ఉదయకాలపు ఎండ బాగా హాయిగా ఉంటది. सुबह का धूप बड़ा आराम लगता है. సాయంకాలం ఎండ బాగా హాయిగా ఉంటది. शाम का धूप भी बड़ी अच्छी लगती है. ఉదయం సాయంకాలాలు విటమిన్లు కూడా మనకి డి విటమిన్ అందుద్ది. तो सुबह शाम को जो धूप से हमें डी विटामिन भी मिलती है, విటమిన్ దొరుకుద్ది మనకి. विटामिन मिलती है. కానీ మధ్యాహ్న కాలంలో लेकिन दोपहर के समय में ఎండ మండిపోతూ ఉంటది. जब धूप बहुत तेज रहती మనం है, పైకి కూడా చూడలేం, हम ऐसे में ऊपर को भी नहीं देख పైకి सकते, కూడా చూడలేం, नहीं देख पाते, తట్టుకోలేం. बर्दाश्त नहीं कर पाते. ఈ ఎండ అనేది ఇంకోటి శ్రమలకు కూడా గుర్తుగా ఉంది. ये दोपहर का मतलब है क्लेश का भी एक सादृश्य है. శ్రమల్లో ఉన్నప్పుడు కనుక మనం ప్రార్థన చేస్తే क्लेश में रहते वक्त अगर हम प्रार्थना करेंगे, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, परमेश्वर हमें మన संभालेगा, ప్రార్థన అంటాడు. हमारा प्रार्थना सुनेगा. ఐగుప్తులో ఉండి मिस्र में रहते वक्त ఇజ్రాయేలీలు इजरायली మొరపెట్టారు. विनती करने लगा. వాళ్ళని చేపించే పనులు,
वो जो जो उनके द्वारा जो काम करा रहे थे, సరైన ఆహారం లేదు, ढंग का खाना नहीं, उनके సరైన पास బట్టలు లేవు, ढंग का कपड़े नहीं है, సమాధానం లేదు, సంతోషం లేదు. खुशी नहीं है, आनंद नहीं है. ఐగుప్తులు వాళ్ళని పెడుతున్న హింసలు, मिस्र लोग उन्हें बड़ी ताड़ना दे रहे थे, మొరపెడుతున్నారు. वो पुकार रहे थे उस वक्त. అంటే यानी ఆ कि శ్రమలనే ఎండ వాళ్ళని అంతగా బాధ పెడుతుంది. ये जो क्लेश की नामक धूप जो है उन्हें बड़ा तकलीफ दे रहा था. ఎండ అంటే धूप यानी कि శ్రమలని కూడా అర్థం అండి, क्लेश करके अर्थ आता है, శ్రమలు. क्लेश. అయితే तो फिर ఇజ్రాయేలు మొరపెట్టారు, इजरायली विनती करने लगे. దేవుడు ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళింది. वो पुकार जो है परमेश्वर के सम्मुख पहुंच चुकी. ఎన్నుకొనబడిన బిడ్డలు కాబట్టి वो चुने हुए लोग थे, इसलिए ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. वो प्रार्थना प्रभु के सम्मुख पहुंच गई है. మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? क्या आप प्रार्थना करते हो? ప్రార్థిస్తున్నావా? प्रार्थना करते हो आप? దైవదాసుల కుటుంబం గురించి ప్రార్థిస్తున్నావా? प्रभु के दास के परिवार को लेकर प्रार्थना करते हो? సంఘంలో బలహీనుల గురించి ప్రార్థిస్తున్నావా? कलीसिया में कमजोर लोगों को लेकर प्रार्थना करते हो? సంఘంలో ఎవరన్నా అనారోగ్యులు ఉంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? क्या कोई कलीसिया में बीमार है तो उनके लिए प्रार्थना करते हो? ఎవరైనా సమస్యలో ఉంటే వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నావా? कोई समस्या में है तो क्या उनके लिए प्रार्थना करते हो? మనము ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి అంటే अगर हम प्रार्थना करने वाला बनना हो तो సంఘములో కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు కలిసి ఉండాలి. तो कलीसिया में मिलके रहना है, एक दूसरे को समझते हुए रहना है. సంఘం అందుకే స్థాపించారు. कलीसिया की स्थापना इसलिए किया అందుకే गया. యేసయ్య చిన్న మంద అన్నాడు. इसलिए यीशु ने हे छोटे झुंड बोला. లోకంలో ఎంతో మంది ఉన్నారు, संसार में कई सारे लोग हैं. రక్షించబడిన వారు కొద్ది మందే. उद्धार पाए हुए लोग थोड़े ही हैं. వీళ్ళు కూడుకుంటారు, ఆదివారాలు इकट्ठा हो जाते हैं. ఆదివారాలు కూడుకుంటారు, इतवार को इकट्ठे होते हैं, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు, एक दूसरे का तकलीफ बताते हैं, ఒకళ్ళ శ్రమలు ఒకళ్ళు, एक दूसरे का परेशानी बताते సాక్ష్యం हैं, చెబుతారు. गवाही बताते ఇదిగో हैं, మాకు ఈ శ్రమ ఉంది, बोलते हैं इस प्रकार की ఇదిగో ఈ क्लेश బాధ ఉంది, ये तकलीफ है, बोलते అది हैं. దైవదోష ప్రార్థన చేసి తగ్గింది, प्रभु के दास प्रार्थना करने से ठीक हुआ, ఒక సంఘం ప్రార్థన చేసింది. कलीसिया प्रार्थना की है. మనం అర్థం చేసుకుంటాం ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు. हम एक दूसरे के समस्या को समझ पाते हैं, ఆ యొక్క భారం మన మీద ఉంటుంది. वो बोझ हमारे अंदर आ जाती है. నిజంగా యేసు ప్రభు సంఘం నా సంఘము నేను స్థాపిస్తున్నాను చెప్పింది ఎందుకో తెలుసా? यीशु मसीह ने क्यों कहा मैं अपना कलीसिया का स्थापना करूंगा? రక్షించబడిన ప్రతి స్త్రీ గాని పురుషుడు గాని उद्धार पाए हुआ हर एक स्त्री या पुरुष को తన కోసం జీవించకూడదు, अपने लिए नहीं जीना चाहिए. ఒంటరి జీవితం జీవించకూడదు, अपनी खुद की जिंदगी अकेले का नहीं जीना పరిశుద్ధుల चाहिए. సహవాసంలో చేర్చబడాలి. पवित्रों की झुंड की संगति में जुड़ना है. ఆదివారం వచ్చి అందరితో కలిసి, इतवार में सब लोगों से मिलकर, అందరితో కలిస్తే सबसे मिले, అందరూ ఒకళ్ళ బాధలు ఒకళ్ళు అర్థమైపోతాయి. एक दूसरे की परेशानी को समझ మన पाएंगे, మీద భారం ఎక్కువైపోతుంది, तो हमारे अंदर बोझ आ जाएगा. మనం ఎక్కువగా ప్రార్థన मतलब हम ज्यादा प्रार्थना करने वाले బాధ్యతలు ఎక్కువైపోతాయి, हमारी जिम्मेवारी बढ़ जाएगा. చక్కగా ప్రార్థన हम చేస్తాం, अच्छी तरह प्रार्थना మన करने ప్రార్థన वाले పెరిగిపోద్ది. हमारी प्रार्थना बढ़ता जाएगा. చాలా మంది అంటారు कई सारे लोग నాకు बोलते हैं ప్రార్థన రాదండి मुझे प्रार्थना नहीं आती. అంటే నువ్వు సంఘంలో ఇతరుల యొక్క పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతున్నావు. इसका मतलब कलीसिया में दूसरे लोगों का हालत को समझ नहीं पाते. వాళ్ళ సమస్యలకు కూడా వాళ్ళకి రాదంట ప్రార్థన. कहता वो खुद की समस्या को लेकर भी प्रार्थना करना नहीं आता. కొంతమంది చెప్పాల్సి ఇట్లా ప్రార్థన చేయి, कुछ लोगों को बोलना पड़ता है इस तरह प्रार्थना करो. ప్రార్థన కూడా నేర్చుకోవాలండి. प्रार्थना को भी सीखना అందుకే पड़ेगा. మాకు ప్రార్థన నేర్పుమన్నాడు. इसलिए चेलों ने कहा हमें प्रार्थना करना యేసు सिखाइए. ప్రభుని శిష్యులు అన్నారు మాకు ప్రార్థన నేర్పు. मसीह यीशु से चेलों ने कहा था हमें प्रार्थना करना सिखाओ. ప్రార్థన ఎట్లా నేర్చుకుంటామండి? प्रार्थना हमें कैसे सीखते हैं हम? భారం, बोझ वजह से आती है प्रार्थना. భారం. बोझ की वजह से आती है. రోజు ఒకళ్ళు వాళ్ళ బాధలు ఫోన్లో చెప్తూ ఉంటే మాకు మరి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మేము अगर कोई समस्या हमें बताते तो उनके लिए हम रोज प्रार्थना करते रहते हैं. మెలకు వచ్చినప్పుడల్లా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తానే जब ఉంటాం. भी आंख खुल जाती उनके लिए हम प्रार्थना करते रहते हैं. ఎప్పుడు మెలకు వచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన जब చేస్తాం. भी आंख खुलता तब उनके लिए हम प्रार्थना ఆ करते हैं. భారం పెరిగిపోద్ది. क्योंकि बोझ बढ़ जाती है మీకు కూడా అలా प्रार्थना का. పెరగాలి, आपके अंदर भी इस तरह का प्रार्थना का बोझ आना है. మీకు కూడా పెరగాలి. आपको भी प्रार्थना का बोझ आना కాబట్టి है. इसलिए ఈ మధ్యాహ్నము ఎక్కడ అనే విషయం గమనిస్తే तो कहता है जैसे इस दोपहर को तुम कहाँ रखोगे? ఈ శ్రమల్లో इस क्लेश में శ్రమలు రాబోతున్నాయండి. क्लेश आने वाला है. శ్రమల్లో సంఘం ఉండదు. क्लेशों में कलीसिया नहीं रहेगी. చాలా మంది అంటారు कई सारे लोग बोलते हैं శ్రమల్లో సంఘం ఉంటది అంటారు. क्लेशों में भी कलीसिया रहेगा बोलते हैं. ఈ శ్రమలు కాదండి, ये वाले क्लेश नहीं है. ఈ శ్రమలు కాదు. इस क्लेश को लेके नहीं बोला गया. ఇంతకంటే భయంకరం ఎప్పుడు అసలు ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు రాలేదంట, ఇక రాబోవంట. तो ऐसे क्लेश आएगा सृष्टि के आरंभ से लेकर अभी तक आए ने ऐसे क्लेश ना आगे आने वाला है. వింటున్నారండి? समझ में आ रहे? 7 ఏళ్ళు మహాశ్రమలండి. 7 साल बड़ा क्लेश होगा. అందుకనే इसलिए ప్రతి ఒక్కరు हर एक जने అయ్యా నేను ఇడవబడకూడదు,
प्रभु मैं छोड़ दिया नहीं जाना అయ్యా है, నేను ఎడవబడకూడదు, मैं नहीं छोड़ दिया जाना है मुझे। అయ్యా నువ్వు వస్తే నేను పరలోకానికి వస్తాను, जब आप आओगे तो मैं स्वर्ग में आऊंगी, నువ్వు వచ్చినప్పుడు నాయన నేను నీతో వస్తాను. जब आओगे तो मैं आपके साथ आऊंगा प्रभु। అప్పటి వరకు तब तक సంఘములో कलिसिया में, సంఘస్థులతో कलिसिया के लोगों के साथ, పరిశుద్ధుల సహవాసంలో पवित्रों की संगति में కలిసిమెలిసి मिलजुल कर रहे ఆనందమైన జీవితం గడుపుతాం. आनंददायक जिंदगी बिताएंगे। క్రైస్తవ జీవితం అనేది ఆనందదాయక జీవితం అండి. ईसाई जिंदगी जो है बड़ी आनंद से जुड़ी हुई है। సంఘంలో చేర్చబడక ముందు పాపంలో ఉన్నప్పుడు చాలా బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, మనం చాలా మానసిక బాధల్లో ఉండిపోయాం. तो जब हम कलिसिया में शामिल नहीं हुआ था तब हम बड़ी समस्याओं में, परेशानी में, मानसिक तनाव, चिंताओं में पड़े हुए थे। అటెండ్ వరకు సంఘంలోకి వచ్చాం, उन सब चीजों को छोड़कर हम कलिसिया में आ चुके हैं। అన్నిటిని చిన్నగా చూస్తాం. अभी हम क्या करते हैं, सारे परेशानियों को नीचे की नजर से देखेंगे। కొండ లాంటి బండ లాంటి సమస్యలన్నిటిని కూడా చిన్నగా చూస్తాం. जैसे चट्टानों की जैसे समस्या क्यों ना हो, फिर भी हम उस चट्टानों की समस्या को नीचे ही देखेंगे। సమస్యలను అంటాం, समस्या से ఓ कहेंगे, సమస్య, ये समस्या, నేను దేవుళ్ళో లేనప్పుడు, मैं जब प्रभु में नहीं నేను था, లోకంలో जब मैं జీవిస్తున్నప్పుడు संसार में जी रहा था, నా మీద నువ్వు అధికారిగా ఉండవు, तू मेरे ऊपर अधिकार चलाया, నేను భయపడ్డాను. तब मैं डर गया था। ఇప్పుడు నేను భయపడను, अब नहीं डरता मैं, ఇప్పుడు నేను భయపడను, अब नहीं डरता हूँ मैं, నేను ప్రభువులో ఉన్నాను, क्योंकि मैं प्रभु में हूँ, ప్రభు నాతో ఉన్నాడు. प्रभु मेरे साथ అందుకే है। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, తండ్రి నువ్వు నాలోను నేను వారిలోను. तो कहता है, पिता तू मुझ में है और मैं उनमें। సంఘము कलिसिया క్రీస్తులో ఉంది. कलिसिया जो है मसीह में है, సంఘములో క్రీస్తు కనపడతాడు, तो मसीह में जो है दिखता है कलिसिया में, నీలో క్రీస్తు కనపడాలి. आप में मसीह दिखाई देना। క్రీస్తు అంటే ఎవరండి? मसीह मतलब कौन है? వాక్యము. वचन। అన్ని విషయములలో వాక్యం నీలో కనపడాలి. वचन ही आपके हर एक विषय में दिखाई देना। ఆదాము లేనిదే అవ్వలేదు, आदम के बिना हवा नहीं है, ఆదాము లేని అవ్వలేదు, आदम नहीं तो हवा नहीं है, క్రీస్తు లేనిదే మనం లేవు. मसीह नहीं तो वैसे हम नहीं है। फिर చూడండి, देखिए, సృష్టినంతా అవునుగాక 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 అన్నాడు. सारा सृष्टि बनाते वक्त बोला हो जाए बोलकर, నోటి మాటతోటే. मुंह की बात के बल से ही, కానీ అవ్వ అవునుగాక, लेकिन ये नहीं बोला हवा हो जाए, ఆదాం అవునుగాక आदम हो जाए, అని అనలేదండి. ऐसा नहीं कहा। తన స్వహస్తాలతో, अपने खुद के हाथों से, తన స్వహస్తాలతో अपने खुद के हाथों से మట్టి తీసుకొని मिट्टी लेकर, మట్టి ద్వారా मिट्टी के द्वारा ఆదామును చేశాడు. आदम को बनाया। ఆదామును చేసి ఆదాముని గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. आदम के प्रति श्रद्धा रखा था। అందుకే इसलिए ఆదాం ఒంటరిగా ఉండకూడదు, आदम अकेला नहीं रहना है, ఒంటరిగా ఉండకూడదు. अकेला नहीं रहना है, అందుకని స్త్రీని చేశాడు. इसलिए स्त्री को बनाया। స్త్రీ సంఘం అండి. स्त्री जो है कलिसिया है, అందుకని మనం ఒంటరిగా ఉండకూడదు. इसलिए हम अकेला ना रहने के लिए మనకు సంఘం ఇచ్చాడు, हमारे लिए कलिसिया दिया है, సంఘం ఇచ్చాడు. कलिसिया दिया ఇక है। భయం ఏముందండి మనకి? फिर डरने की किस बात? సంఘం ఉంది, कलिसिया है, కాపరు ఉన్నాడు, चरवाहा है, కాపరాలు ఉంది, चरवाहा है, మాకు చిన్నదానికి ప్రార్థన చేస్తారు, हमारे हर एक विषय में प्रार्थना करते हैं, అన్ని విషయాల్లో మాకు ఆదరించే వాక్యం ఉంది. हर एक विषय में हमें संभाल। ఇంకా మనం భయం ఎక్కడండి? और डरने की बात कहाँ से మనం है? ఒంటరి వాళ్ళం కాదు కదా, अकेले नहीं है ना, మనం సంఘంలో కలిసి ఉన్నాం, कलिसिया में जुड़े हुए हैं, సంఘంతో కలిసి ఉన్నాం, कलिसिया से जुड़े हुए हैं, యేసయ్య రక్తంతో కడగబడ్డాం. यीशु के लहू के द्वारा जुड़े हुए हैं। చూడండి, देखिए, యేసు క్రీస్తు యొక్క పక్కటెముకగా చెప్పాను, పక్కటెముకలో బళ్ళింపుడు పొడిచినప్పుడు ఆ కారిన రక్తము ద్వారా మన పాపాలన్నీ కడిగిపోయి ఆ రక్తంలో మనం ఆత్మీయతలో పుట్టామండి. तो यीशु मसीह की जो पसली की अड्डे में जो बल्ला से मारा गया था, वहां से निकले हुए लहू के द्वारा हम आत्मा में एक कलिसिया पैदा हो गई। మరి అవ్వ ఆదాము సంరక్షణలో ఉన్నట్టు अव्वा जैसा आदम की परवरिश में है, మనం క్రీస్తు సంరక్షణలో ఉన్నాం. इसी प्रकार हम मसीह की परवरिश में हैं। స్టెఫన్ను కొడుతున్నప్పుడు जब स्तेफनुस को मार रहे थे, స్టెఫన్ రాళ్లతో కొడుతున్నారు. स्तेफनुस को पत्थर से मार रहे थे, ఆయన పరలోకంలో యేసు క్రీస్తు కుడిపార్శ్వాన కూర్చున్న యేసయ్య లేచి నిలబడ్డాడు. तो उन्होंने देखा कि स्वर्ग में यीशु मसीह परमेश्वर के दाहिने हाथ में है और खड़ा हुआ है जो बैठा था पहले ఆత్మలో आत्मा में। కొట్టే వాళ్ళని క్షమిస్తున్నాడండి. तो मारने वालों को भी क्षमा कर रहे स्तेफनुस। చూడండి ఎట్లా ఉందో. देखिए, మనకి ఇది ఒక గుణపాఠం. हमारे लिए एक सीखने की बात है। ఆయన మాటలు అర్థం చేసుకోవాలా? उनके बात समझा नहीं उन्होंने। కొన్నిసార్లు कई बार మనం చెప్పినప్పుడు हम जब बताते हैं, అర్థం కాకుండా ना समझ पाने की वजह से మనల్ని అపార్థం చేసుకుంటే हमें बुरे समझते हैं, మనకు బాధ. हमें दुख लगता है, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. అసలు उनको बात करने का मन नहीं करता। ఏం మాట్లాడతారు अरे क्या बात करेंगे, అంటాం. बोलेंगे। ఇది ఆత్మలో ఎదక్క పరిపక్వం కాని వాళ్ళ యొక్క మనసు ఇది. जो आत्मा में नहीं बढ़ा, अच्छी तरह प्रभु में नहीं पके, उनकी मन है ये। అల్ప విశ్వాసులారా అన్నాడు యేసయ్య. ऐसा उनको बोला यीशु मसीह, है अल्प विश्वासियों। అది మనకు అంత పరిపక్వలకు మనం ఎదగల, यानी कि इतने परिपूर्णता में हम नहीं आए, ఎదగల మనం. नहीं बढ़ा।
కానీ लेकिन పరిపక్వలు బాగా ఎదిగి जो परिपूर्णता में बढ़ गए हैं, బలంగా ఉన్నవాళ్ళు बल से रहते हैं, చూడండి, देखिए స్టెఫను రాళ్లతో కొడుతుంటే सपन को पत्थरों से मार रहे ఆయన थे, చెప్పిన మాటలు అర్థం చేసుకోకుండా उनकी बातों को लोग नहीं समझ रहे थे, అప్పుడు ఆయన గురించి ప్రార్థన చేసాడండి. तभी स्टेफनुस ने उनके लिए प्रार्थना ఈ किया, పాపము వాళ్ళ మీద పడకుండును గాక. कहा कि ये पाप उनके ऊपर ना आए. అంత స్థాయికి ఎదగాలండి మనం. इतना स्थायी में हमें बढ़ना है. మనకే ఆనందించాలి, మనమే हम अपने आप को इस स्थिति को देखकर आनंदित होना है, అతిశయించాలి. మనం घमंड करना है हमें इस विषय में. అతిశయించువాడు ఆత్మలో అతిశయించును. आत्मा में घमंड करे हम. అబ్బా నేను ఎంత ఎదిగానయ్యా, मैं कितना बढ़ गया वहां पे. నీ యొక్క భక్తి నిన్ను సంతుష్టి పరచదనేది ఏబులోనంది. ఏబులోగా आयुब में कहा कि నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? आपकी भक्ति क्या आपको हिम्मत नहीं दिलाता? నీ భక్తి నిన్ను సంతోషపరచదా? आपकी भक्ति आपको खुश नहीं रख सकती? నీ భక్తి నిన్ను అతిశయించదా? आपकी भक्ति आपको घमंड नहीं कराती? అబ్బా నేను ఎంత ఎదిగాను, इतना बढ़ गया हूँ, ఎంత క్షమించుతున్నా. इतना क्षमा कर रही मैं. చూడండి పిల్లలు, देखे प्रिय, కొడుతున్నప్పుడు मार रहे थे, ఆయన ప్రార్థన చేస్తున్నారు. वो प्रार्थना कर रहे. యేసు ప్రభుకి స్టెఫనుకి దగ్గర సంబంధం, సహవాసం ఉంది. जब हम देखते हैं यीशु मसीह को और स्टेफनुस का बड़ा नजदीक संबंध है, ఆత్మీయత, आत्मा में వెంటనే तुरंत ही యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసయ్య లేచి నిలబడ్డాడు. तुरंत जो पिता परमेश्वर के दाहिने हाथ में बैठा हुआ यीशु मसीह उठ खड़े होके देख, లేచి నిలబడ్డాడు. उठ के खड़े हो गया, కూర్చోలేకపోయాడు. बैठ नहीं पाया, ఎందుకంటే నా బిడ్డను కొడుతున్నారు. क्योंकि मेरा संतान को मार रहे. ఆయన్ని కొట్టినంతగా బాధగా ఉన్నాడు. उतना महसूस कर रहे जैसे उनको मारा है. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. इस तरह सुने तो बहुत कुछ मिलता है. సంఘాన్ని హింసిస్తున్నాడు. कलीसिया की स्थापना परेशान कर रहा था. ఎవరు? कौन? సౌలు साउल సంఘాన్ని హింసిస్తున్నాడు. कलीसिया की परेशानी कर रहा था, అంత భయంకరంగా హింసిస్తున్నాడంటే, बड़ी ताड़ना दे रहा था कलीसिया. సౌలు వస్తున్నాడంటే దమస్కులో ఉన్న వాళ్ళందరూ వణికిపోతున్నారు. तो साउल आने का खबर सुन के दमस्क के सभी ईसाई लोग घबरा गए थे, घबरा गए थे మార్గం మధ్యలోనే, मार्ग में ही, ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారు. क्योंकि लोग प्रार्थना कर रहे थे. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. लोग प्रार्थना कर रहे थे, అయ్యా సౌలు వస్తున్నాడు, साउल आ रहे प्रभु, అయ్యో సౌలు వస్తున్నాడు, साउल आ रहे, అయ్యో మమ్మల్ని బాధ हमें పెట్టాలనుకుంటున్నాడు, तकलीफ देने के लिए, మమ్మల్ని हमें చంపాలనుకుంటున్నాడు. घात करने के लिए आ रहे. మొరాలకించాడు. वो पुकार को सुना है. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు మొరాలకించిన దేవుడు, जैसे मिस्र में रहने वाले इजरायलियों का पुकार को सुनने वाला परमेश्वर, స్టెఫను పడుతున్నప్పుడు స్టెఫను మొర ఆలకించిన దేవుడు, स्टेफन को मार रहे तो स्टेफन ने पुकारा तो उसका भी पुकार सुना. దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థించి వాళ్ళ మొర ఆలకించిన దేవుడు, दमस्क में जो विश्वासी परेशानी होकर प्रार्थना कर रहे तो उनकी सुनने वाला परमेश्वर, మన కోసం ప్రాణం పెట్టిన నా ప్రాణ ప్రియుడు. तो हमारे लिए प्राण दिया गया, हमारा प्राण प्रिय. ఏమంటుంది సులమితి? क्या बोलती है सुलमिति? నా ప్రాణ ప్రియుడా, कि मेरे प्राण प्रिय, నా ప్రాణం కంటే అధికుడు, मेरे प्राण से बढ़कर है तुम. నువ్వు నీ మందని ఎక్కడ మేపుతావు? तुम्हारे झुंड को कहाँ चराएगा? నీ మందలో చేరిన దాన్ని నేను, मैं तुम्हारे झुंड में शामिल అయ్యా हूँ, సంఘంలో చేరిన దాన్ని, मैं कलीसिया में शामिल हुआ हूँ, మేత మేస్తున్న దాన్ని, मैं चारा खाने वाली हूँ, సంఘంలో నేను స్థిరపడుతున్న దాన్ని, कलीसिया में स्थिर होने నువ్వు वाली हूँ. వచ్చేంత వరకు సంఘంలో దాచేవు నాయన, आप आने तक मुझे कलीसिया में छुपा के నాకు रखा ఒక है. సంఘం ఇచ్చావు ప్రభు, मेरे लिए कलीसिया दिया ఒక प्रभु, నియమం కలిగిన సంఘం, एक नियम के अनुसार की कलीसिया दिया. బైబుల్ పూర్తిగా బోధిస్తున్న సంఘం. बाइबल के पूर्ण संदेश देने वाला कलीसिया. అబ్బా, ఎంత ఆనందం ప్రభు. कितना आनंद है. ఈ సంతోషం మనకు ఉండాలండి. ये खुशी हमारे अंदर होनी ఈ चाहिए. సంతోషం మనలో లేకపోతే अगर ये खुशी हमारे अंदर नहीं होगी, మనం పరిపక్వత చెందల, हम परिपूर्णता में नहीं पहुंचे ఇంకా నేర్చుకునవలసిన వారిగా ఉండాలి. और भी सीखने की स्थिति में है. అని నేను అనేది ఏంటంటే, मैं क्या कहना चाहता ఇక हूँ, నేను నేర్చుకున్నాను मैं ఇక सीख चुका అయిపోయింది हूँ, అని కాదు. हो गया करके नहीं. ఈ పరిపక్వ స్థితి ఎలా ఉంటదంటే, పెండ్లి కుమార్తె సంఘానికి దర్జాకు వచ్చేస్తుంది. ये परिपूर्ण स्थिति कैसी होती है कि दुल्हन की कलीसिया की स्थिति में पहुंच जाती है, అక్కడికి వెళ్ళిపోద్ది. ఇక उस स्थिति में पहुंच जाती ఇక है. ఆ స్థితిలో ఉన్నప్పుడు जब उस स्थिति में रहेंगे, పౌలు అంటాడు, పౌలుస్ कहता మీరు है, పిల్లలుగా ఉన్నప్పుడు నీకు పాలు పెట్టాను, जब आप तुम लोग बालक थे, मैं तुमको दूध पिलाया. ఇప్పుడు నీకు బలమైన ఆహారం కావాలి, अभी तो आपको बड़ी सामर्थ्य भोजन की आवश्यकता है, బలమైన ఆహారం కావాలి. सामर्थ्य से भरा हुआ भोजन की ఇలాంటి आवश्यकता है. ఆహారాలు ఇచ్చి इस तरह का भोजन देकर బలపరుస్తారు. बल देता है. మంచి మేతది. अच्छा चारा है ये. ఇగో నా మంద, हे मेरे झुंड, నా స్వరం వినే మంద. मेरी आवाज को सुनने वाला झुंड. 10వ అధ్యాయంలో యేసు అంటాడు, నా మంద నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి. 10वें अध्याय में यीशु कहता है, मेरा भेड़ मेरी आवाज को सुनकर मेरे पीछे करेगा. ప్రియులారా, प्रियों, ఈ రాత్రి వేళ इस रात के समय మధ్యాహ్నం ఎక్కడ నీడన నువ్వు వాటిని తోలుతువో చెప్పు నాకు. तो दोपहर को तूने कहाँ बिठाता है मुझे बताओ, बोलती है. అంటే यानी कि శ్రమల కాలము. क्लेश के काल में ఏంటంట? क्या था? మధ్యాహ్నం అంటే శ్రమల కాలం. दोपहर यानी कि
क्लेश का समय, 7 ఏండ్లు శ్రమలు. 7 वर्ष की क्लेश. ఈ 7 ఏండ్లు శ్రమల్లో 7 वर्ष की क्लेश మనం में ఎక్కడ ఉంటామంట? हम कहाँ रहेंगे? నీడ అంటే छाया यानी कि నూతన యెరూషలేములో మనం ఉంటాం. नया यरूशलेम में हम रहेंगे. ఈ యెరూషలేం కాదండి, ये दिखने वाला आजकल के यरूशलेम नहीं, మనం ఆ యెరూషలేం కొరకు చూడాలి. हम उस नया यरूशलेम के लिए देखना. ఇజ్రాయేలులైతే इजरायली యెరూషలేం వైపు చూసి ప్రార్థన చేసేవాళ్ళు. इस पृथ्वी के यरूशलेम को और देखकर प्रार्थना करते थे. వాళ్ళకి అది చెప్పబడింది. उनको कहा गया था. మనమైతే मगर हम నూతన యెరూషలేం కొరకు చూడాలి. नया यरूशलेम के लिए इंतजार करना. దానియేలు చూడండి, दानिయేल को देखिए, మారు ప్రార్థన చేస్తున్నాడంటే 3 बार प्रार्थना कर रहा था. యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాడు. यहोवा परमेश्वर की प्रार्थना कर रहा था. కిటికీలన్నీ తీసేశాడు, सारा खिड़कियां खोल दिया, యెరూషలేం వైపు కిటికీలు తీసేశాడు, यरूशलेम की ओर खोला, యెరూషలేం వైపు చూస్తూ ప్రార్థన చేస్తాడు. यरूशलेम की ओर देखते हुए प्रार्थना कर रहे हैं. మనము हम భూ సంబంధమైన వాళ్ళం కాదు, మనం धरती से जुड़े हुए नहीं, మనం పరలోక సంబంధమైన हम వాళ్ళం. स्वर्ग के हैं. ఇప్పుడు నూతన యెరూషలేము కొరకు కనిపెట్టాలి. इसलिए नया यरूशलेम के लिए बाट जोना है. అది సంఘం అనే మంద ఉండే నీడ లాంటి అది నూతన యెరూషలేం. तो कलिसिया की जो झुंड है जो रहता है वहां पे नया यरूशलेम में. ఈ మంద అనేది గొర్రెలు, ये झुंड जो है भेड़ बकरियां, ఈ గొర్రెలు ये भेड़. వీరి తర్వాత उसके बाद యెహెజ్కేలు 34వ అధ్యాయం చదువుకోండి. एस्केल का 34वें अध्याय को पढ़िए. అక్కడికి ఒకటో అధ్యాయం నుంచి पहले अध्याय से గొర్రెలు 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 అని చెప్పుకుంటూ వస్తాడు. तो भेड़ भेड़ भोड़ बोल को लोग आता ही रहता है. ఆ యొక్క 31వ అధ్యాయం వరకు 31 अध्याय तक 1 నుంచి 1 से लेकर గొర్రెలు నా గొర్రెలు తప్పిపోయాయి, నా గొర్రెలు సరిగా మేపట్లేదు, నా గొర్రెలు సరిగా కట్టట్లేదు అని చెప్పుకొస్తా ఉంటాడు. पहले अध्याय से बताता है जाता मेरे भेड़ को कोई अच्छी तरह नहीं चरा रहे, मेरे भेड़ बोल के ही आता है. చివరికి अंत में మనకి బేడంటే మనం గొర్రెలుమా, అసలు గొర్రెలు అని అంటున్నాడు, నా గురించి అంటున్నా అర్థం కాకుండా పరిశుద్ధాత్ముడు వెంటనే 31వ వచనంలో ఆ గొర్రెలు మీరే మనుషులు అన్నాడు. तो अंत में 34 के अंत में बोला है कि हम ये ना समझे भेड़ भेड़ करके बोलते हैं कौन है करके, हमें समझ में आने के लिए बोला वो भेड़ तुम ही हो, तुम जो. నేను యెహోవాను అంటాడు. और कहता है मैं यहोवा, నేను యెహోవాను అంటాడు. मैं परमेश्वर यहोवा. ఇశ్రాయేలుతో మాట్లాడు. इजरायलियों से बात की. ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో మాట్లాడు. इजरायलियों से बात करने वाला परमेश्वर आज हमसे बात कर వాళ్ళ रहा గురించి है. మనం తెలుసుకోవాలి. उनके बारे में हमें जानना है. పాత నిబంధన అనుభవం पुराने नियम के अनुभव అవి గురించి మనం తెలుసుకోవాలి. उसके बारे में भी అక్కడ जानना है. ఎంత బాధపడ్డాడు దేవుడు वहाँ कितना तकलीफ उठाया परमेश्वर ने వాళ్ళ గురించి. उनके बारे में. మరి మనం కూడా हम भी ఆ ఇజ్రాయేలు నుంచి వచ్చిన వాళ్ళమే. उन इजरायलियों से आए हैं. మనం ఆత్మీయ ఇజ్రాయేలు. हम आत्मिक इजरायली हैं. ఆయన ఆ ఇజ్రాయేలు వేరు, మనం కొమ్మలు. वो इजराइल तो जड़ है पेड़ के, हम टहनियां हैं. ఆ ఏరు కిందకి వెళ్ళి నీరు తీసుకునే కొద్ది కొమ్మలు లేతగా కోమలంగా మంచి ఆకులతో మరి చక్కగా ఉంటాయి. तो वो जड़ जैसे गहराई में जाकर अच्छी पानी को लेता रहेगा, उतना ही ये टहनियां अच्छी टहनियां फैलेंगे और अच्छे पत्ते फूल लगेंगे. దీని అర్థం ఏం తెలుసా? इसका अर्थ क्या पता है? మనం పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా जब भी हम पुराने नियम को पढ़ते हैं వాళ్ళని చూస్తూ ఉంటాం. हम उनकी देखते हैं. మనం పాత నిబంధన అనుభవంలో కట్టడలు నియమాలు లేవండి. मगर ये नहीं है हम पुराने नियम के नियम कानून में है. అదే మరి ఇక్కడ అంటాడు, यहाँ कहता है వాళ్ళు ఆ యూదులంట ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడల్లా ముసుగు వాళ్ళల్లో ఉందంట. तो यहूदी जब भी पुराने नियम को पढ़ते थे वो पुराने नियम का घूंघट उनके ऊपर था, बोलता ఆ है ముసుగు ఉందంట. वो घूंघट था उनके మనం ఆ ऊपर. ముసుగులో లేవండి. हम उस प्रकार की घूंघट మనం में యేసయ్య ఎలుగులో ఉన్నాం. हम यीशु मसीह की रोशनी में మనం యేసయ్య ఎలుగులో ఉన్నాం. यीशु मसीह की रोशनी में है. కానీ लेकिन ఆ ఏరైనటువంటి ఇజ్రాయేలుల గురించి యూదుల గురించి మనం చదువుతున్నప్పుడు जब उनके सम्मान जो इजराइल यहूदी उनके बारे में जब हम पढ़ते మనం हैं ఎక్కువగా తెలుసుకుంటాం. हम परमेश्वर के बारे में और ज्यादा जानकारी रखते हैं. అది అది అవి విన్నప్పుడు जब सुनते हैं అవి చదివినప్పుడు మనం జాగ్రత్త పడతాం. हम भी सावधान हो जाते हैं. చూడండి, देखिए పెద్ద పిల్లని బాగా కొట్టాడు అనుకో తండ్రి, बड़े बच्चों को पिता ने खूब पिटाई किया చిన్న బిడ్డ సాధారణ జాగ్రత్త పడు. तो छोटे बच्चे देखकर सावधान हो जाते हैं अपने आप. మాస్టరు टीचर ఒక విద్యార్థిని బాగా కొట్టాడు एक అనుకో, छात्र को खूब पीटा, తర్వాత విద్యార్థులందరూ భయపడతారు, बाकी छात्र सारे डर जाएंगे, భయపడతారు. सुधर जाएंगे. కాబట్టి इसलिए ఇదే విధంగా इसी प्रकार ఇశ్రాయేలుల గురించి తెలుసుకోవాలి మనము. इजराइल के बारे में जानना है. కాబట్టి ఎక్కడ తోలుదువు అంటే कहाँ बैठाता है करके గొర్రెలమైన మనం మనుషులమే, हम जो भेड़ है बकरी है, మనం మనుషులమే, हम इंसान हैं. మనుషులమే. हम इंसान ఎక్కడ हैं. తీసుకెళ్తే తోలుదు అంటే ఎక్కడంటే రాకడా. तो कहाँ बैठाता है बोलने का मतलब आगमन में, राकड़ा. आगमन उनका. మనలందరినీ हम सबको యేసయ్య
మధ్యాకాశానికి వచ్చి यीशु मसीह बीच के आकाश में आएगा, పరిశుద్ధుల్ని पवित्र लोगों को ఎవరిని తీసుకెళ్తాడండి? इसे ले जाएगा, ఎవరిని తీసుకెళ్తాడు? इसे लेके जाएगा, పరిశుద్ధుల్ని తీసుకెళ్లిపోతాడు. पवित्र लोगों को लेके जाएगा। పరిశుద్ధులు అయిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతాం. तो पवित्र जो होगा वो स्वर्ग में चले जाएंगे, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. स्वर्ग में चले जाएंगे, పరలోకంలో स्वर्ग में ఆనందం గడుపుతాం, आनंद से बिताएंगे, ఆనందం గడుపుతాం. बड़े आनंद के साथ रहेंगे। కానీ ఇక్కడ देखिए ఇంతవరకు మనం విన్నాం, यहाँ तक हमने सुना, నా ప్రాణప్రియుడా हे मेरे प्राण प्रिय, నీ మందను तेरे झुंड को నీవు ఎక్కడ మేపుతావు? तू कहाँ चराता है। ఎక్కడ మీద రెండు విషయాలు తెలుసుకుంటాం. तो दो विषय हमने देख लिया, ఒకటి సంఘములో, एक तो कलिसिया, యేసయ్య వచ్చేంత వరకే సంఘంలో వాక్యం అనే మేత మేస్తూ ఉండాలి. यीशु मसीह जब तक नहीं आएगा तब तक कलिसिया में बन के रहे और वचन का चारा खाते रहे। ఆ తర్వాత उसके बाद శ్రమల్లో, क्लेश में, అంటే శ్రమలు వచ్చేటప్పటికి जब क्लेश जब आता है సంఘం ఎత్తబడుతుంది. कलिसिया उठा लिया जाएगा। అంటే 7 ఏళ్ళ శ్రమల్లో సంఘం ఉండదు. ये 7 वर्ष की तकलीफ में कलिसिया नहीं रहेगी। అక్కడ మేత, वहाँ चारा, అక్కడ మేత ఏంటి? वहाँ का चारा क्या है? విందు. वहाँ पे भोज, విందు 3 రకాలండి. 3 प्रकार की भोज है। ఒకటి రక్షణ విందు, एक तो उद्धार का भोज, రెండోది ప్రభుతోటి విందు, और प्रभु के साथ भोज, 1000 ఏళ్ల పరిపాలన విందు. और 1000 वर्ष की भोज की। ఒకటేమో రక్షణ విందు. एक तो उद्धार का भोज, రక్షణలో సంఘంలో ఉండి చక్కని మరి ప్రభు భోజనాలు, క్రమాలు, నియమాల్లో మనం బలపడి ఎదుగుతూ ఉంటాం. एक तो कलिसिया में रहकर प्रभु आने तक अच्छे नियमों के साथ प्रभु के वचन के द्वारा बढ़ते जाएंगे। ప్రేమ విందు. प्रेम भोज, ప్రేమ విందు ఎక్కడ? प्रेम भोज कहाँ है? 1000 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ళు శ్రమలో, 7 वर्ष की क्लेशों में, 7 ఏళ్ళు శ్రమల్లో 7 वर्ष की क्लेश में మనం అక్కడ చక్కగా ఆనందంగా గడుపుతామండి. बड़े आनंद के साथ हम समय बिताएंगे। అంత ఆనందము ఈ భూమి మీద లేనంత ఆనందంగా మనం ఉంటాం. इतना आनंद होंगे कभी भी हम इस पृथ्वी पर इतना आनंद नहीं ఇప్పుడు ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని మన మీద అవహేళనలు వచ్చినా ఎందుకు ఆనందంగా ఉంటున్నాం మనం? इस वक्त हम कितने भी हमारे ऊपर निंदा आए, बदनामी आए, हिंसा परेशानी हो, तो भी हम क्यों आनंदित रहते हैं? వాటిని పట్టించుకోకుండా, उनका ख्याल नहीं रखते हुए, వాటిని పట్టించుకోకుండా उन पर ध्यान न देते हुए ఆనందంగా ఉంటూ क्यों आनंद से रहते हैं? కలిసిమెలిసి ఉంటున్నాం. क्यों मिलजुल के रहते हैं? యేసుప్రభు అంటాడు, यीशु मसीह कहते हैं, నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా जब भी तुम खड़े होकर प्रार्थना करते हो, నీ శత్రువుల గురించి ప్రార్థన. आप अपने शत्रु को से అసలు प्रार्थना ఇంకోటి करें। చెప్తానమ్మా, एक और बात कहता हूँ, రక్షించబడిన మనకి, ఆత్మలో ఎదుగుతున్న మనకి, సంఘంలో చేర్చబడిన మనకి శత్రువులు అంటూ जो ఉండకూడదు. उद्धार पाए हम आत्मा में बढ़ रहे, हमारे लिए कोई शत्रु रहना అసలు ही नहीं ఉండకూడదు మన चाहिए। శత్రువు. हमारे लिए कोई शत्रु नहीं होनी चाहिए। మనల్ని నిందించినా గాని మనల్ని ప్రేమిస్తూనే ఉంటాం. हमें कोई निंदा भी करे तो भी हम प्रेम करते, కలిసిమెలిసి ఉండాలి. मिलजुल कर ही रहे। అందుకు యేసయ్య అన్నాడు, यीशु ने कहा था, నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి నువ్వు అర్పణ అర్పించే ముందు आप वेदी पर जाकर अपना अर्पण चढ़ाने से पहले ఎవరి మీదన్నా నీకు ఏదన్నా ఒక విరోధం ఏమన్నా ఉంటే ముందు నువ్వు అర్పణ అర్పించబాక ముందు వాళ్ళతో పోయి కలిసి సమాధాన పడు అన్నాడు. तो आप अर्पण चढ़ाने से पहले कोई किसी के विरुद्ध आपके अंदर कोई बात है तो पहले अर्पण छोड़ो, जाके उनसे मेल मिलाप करके आओ, ఆ తర్వాత నువ్వు వచ్చి అర్పణ అర్పించు. तभी अर्पण चढ़ाओ, లేకపోతే నీ అర్పణ నేను అంగీకరించను. नहीं तो तुम्हें नहीं स्वीकारूंगा। సంఘమైన మనకు కూడా, कलिसिया जो हम हैं, సంఘమైన మనకు కూడా ఇది ఒక మేత. एक चारा की बात है, మేత, ये भी एक चारा है, మందక మేత ఇది. एक झुंड के लिए एक चारा ఈ है। మేత మేసి మనము ये चारा को पाकर బలపడతాం. हम बल प्राप्त అసలు మనసులో करेंगे, ఏం పెట్టుకోం, मन में कुछ नहीं रखेंगे, అసలు ఏం పెట్టుకోం. कुछ भी विरोध बात नहीं మన रखेंगे, స్కూల్గా హాయిగా పరిశుద్ధాత్మతో నిండి ఉంటదండి. मन पूरा पवित्र आत्मा से बड़ी आनंद से भरा रहता నేను है। ఒక విషయం చెప్తాను. मैं एक बात कहता हूँ, డాక్టర్లు అంటారు, डॉक्टर कहते हैं నువ్వు పగలంతా आप दिन भर 2.5 లీటర్లు 3 లీటర్లు నీళ్లు తాగమంటాడు. 2.5 या 3 लीटर पानी पी लो बोलता है। నువ్వు అట్లా తాగుతూ ఉంటే आप इस प्रकार నీ శరీరం పొడి బారకుండా మంచి కోమలంగా ఉంటుంది. आपकी बॉडी नहीं सूखते हुए बड़ा नर्म रहेगा, ఎందుకంటే నీ యొక్క బాడీలో నీరు ఉంది. क्योंकि आपके देह में पानी है इसलिए। అట్లానే మన బాడీలో, మన హృదయంలో వాక్యం ఉంటే इसी प्रकार हमारे हृदय में वचन रहेगा, కలకల కలకలాడతాం, हम खिलते हुए दिखेंगे, ఆనందంగా ఉంటాం, बड़े आनंद से दिखेंगे, కలిసిమెలిసి ఉంటాం, मिलजुल कर మనసు रहेंगे, ఖాళీ అయిపోద్ది. पूरा मन बड़ा शांत से रहेगा, ప్రేమ प्रेम बढ़ता ప్రేమ रहेगा, ఉబడతా ఉంటదండి. प्रेम उबड़ता रहेगा, ప్రేమ ఉబడతా ఉంటదండి, ఉప్పొంగుతూ ఉంటదండి. प्रेम उबड़ता रहेगा। ఎవరి మీద అండి? इसके ऊपर ప్రేమించే వాళ్ళ మీద కాదు, प्रेम करने वालों के ऊपर ही మన नहीं, మీద ఎవరైతే, हमारे खिलाफ जो कोई है అది మేము నేర్చుకున్నాం, उनके प्रति भी हमने सीखा है, అది మీకు నేర్పుతున్నాం, वही आपको सिखाते हैं, అది మీకు నేర్పుతున్నాం. वही बात आपको सिखाते हैं। అదేనండి మనకు ధనం, यही हमारे आत्मिक అదే धन, ఆత్మీయ ఐశ్వర్యం. यही हमारा आत्मिक ऐश्वर्य है। ఎలా ఉండాలి మనము? कैसा रहना है? हम ఫ్రీగా ఉండిపోవాలి, बड़े आराम से रहना है, ఏం టెన్షన్ ఉండకూడదు, कोई टेंशन नहीं होनी चाहिए, ఫ్రీగా ఉండిపోవాలి. बड़ी को आप
खुले दिमाग की होनी चाहिए। అంతగా ఎదిగిపోయాం మనం. इतना बढ़ चुके हैं हम। పెండ్లి కుమార్తె సంఘము. दुल्हन की कलिसिया ये ఇంకొక है। విషయం చెప్పి ముగిస్తాను. एक बात बताकर खत्म करूंगा। పెండ్లి కుమారుడు రాకముందు दुल्हा आने से पहले పెళ్లి కూతురు ఏం చేస్తుంది? दुल्हन क्या करती है? తన ఇంట్లో ఉంటుంది, अपने घर में रहती తన है, తల్లిదండ్రులతో ఉంటుంది, माँ बाप के साथ रहती తన है, అన్నదమ్ములతో ఉంటుంది. भाइयों के साथ रहती है। తర్వాత उसके बाद పెళ్లి పెట్టిన దగ్గర నుంచి जब से शादी के रिश्ता तय हो ఇరుగు गया, పొరుగు కూడా వస్తూ ఉంటారు, आसपास के लोग आते हैं, పనులు చేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. काम काज करते रहेंगे, ఆ అమ్మాయిని సిద్ధపడుతూ ఉంటారు. उसको तैयारी करते रहेंगे। ఎవరు సిద్ధపరుస్తారండి? कौन तैयारी करेगा? స్నేహితులు, सहेलियां, బంధువులు, रिश्तेदार, వాళ్ళందరూ సిద్ధపరుస్తూ सब ఉంటారు. उनको तैयार करते रहते हैं। सब బాగా సిద్ధపరిచిన తర్వాత अच्छी तैयारी होने के बाद పెళ్లి కుమారుడు వచ్చి दुल्हा आता है। పెళ్లి చేసుకున్నాక शादी करने के बाद ఆయనతో కూర్చుంటుందా, వీళ్ళతో కూర్చుంటుందా? उनके साथ बैठेगी या बाकी इन लोगों के साथ बैठेगी? చెప్పండి. बताइए, ఎవరితో కూర్చుంటది? किसी के साथ बैठेगा, किसके साथ बैठेगी? ఆయనతో కూర్చుంటది, उस दूल्हा के साथ ही बैठेगी, ఆయనతో కూర్చుంటది. दूल्हा के साथ बैठेगी। అందుకే అన్నాడు, इसलिए कहता है, ఏమన్నాడు? क्या बोला? ఓ నా ప్రాణేశ్వరి సుందరి, నా ప్రాణేశ్వరి. చూసారా हे सौंदर्यवती, मेरे प्राणेश्वरी बोलता है। ఎంత సుందరం, అంత రాజకుమార పుత్రిక, ఎంత అందంగా నడుస్తున్నావు. పరమగీతంలో అంటాడు ఎంత అందంగా. श्रेष्ठ गीत में बोलता है, ए जरा कुलीन की पुत्री, तू कितना सुंदर चाल चलती है। రాజు అంటే ఎవరో తెలుసా? దేవుడు. राजा कौन है? परमेश्वर है। దేవుని కుమారుడు, परमेश्वर का पुत्र, దావీదు కుమారుడు, दाऊद का पुत्र, పెండ్లి కుమారుడు, दुल्हन है, మనిషి కుమారుడు. मनुष्य का पुत्र है। ఎవరండి ఆయన? कौन है ये? యేసయ్య यीशु मसीह రారాజుగా రాబోతున్నాడు. एक राजा के बन के आने वाला ఒక है। ఇందులో మనం ఉన్నాం, एक भोज में हम हैं, సంఘములో कलिसिया में, ప్రభు భోజనాలు. प्रभु के भोज ఓ में। అంటాడు యేసు ప్రభు, నా శరీరము ఇది నా రక్తము. यीशु मसीह जैसे कहता मेरे शरीर और लहू। ఇదిగో సంఘ క్రమంలో ఉంటాం మనం, कलिसिया के नियम में हम रहते हैं, నేర్చుకుంటూ ఉంటాం. सीखते हैं। తర్వాత ప్రేమ ఇందులో ఉంటాం, उसके बाद प्रेम भोज में रहेंगे, పరలోకానికి వెళ్తాం. स्वर्ग में 7 శ్రమల్లో, 7 वर्ष के क्लेश में, భూమి మీద శ్రమలో और उस समय तो पृथ्वी पे क्लेश होगा, మనం ప్రేమ ఇందులో. हम प्रेम भोज में ఆ रहेंगे। తర్వాత उसके बाद 1000 పరిపాలన ఇందులో, 1000 वर्ष की भोज में, అది కూడా ఇందే. वो भी भोज ही है। ఆనందంగా ఉంటాం. अच्छे आनंद के साथ रहेंगे। కాబట్టి इसलिए ఏమంటాడంటే, क्या कहता నేను ఈ है? 2 విషయాలు మీకు చెప్పాను, मैं दोनों ही बात आपसे कहा हूँ, తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. और आगे बात करेंगे। నా ప్రాణ ప్రియుడా, हे मेरे प्राण प्रिय, నా ప్రాణానికి సేద తీర్చావు, मेरे प्राण को तसल्ली నా दिया, ప్రాణాన్ని కాపాడావు, मेरे प्राण को बचाया, నరకంలో పోకుండా కాపాడావు, नरक में जाने से बचा నీ के రక్తం रखा, గార్చి आप अपना నీ लहू ప్రాణం बहाकर, ఇచ్చి अपना प्राण నన్ను देकर కాపాడావు. मुझे నువ్వు నా बचाया है। ప్రాణ ప్రియుడివి, तू मेरे प्राण से నాకు ఈ बढ़कर లోకంలో है। ఎవరొద్దయ్యా. आपसे बढ़कर అందుకే संसार को అంటాడు, कुछ ఎవరిని नहीं కూడా चाहिए। ఎక్కువగా ప్రేమించొద్దు. इसलिए बोला, मुझसे बढ़कर किसी को ज्यादा प्रेम ప్రభు मत కంటే, करना। వాక్యం కంటే, సంఘం కంటే, సహవాసం కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించదు. प्रभु से बढ़कर, वचन से बढ़कर, संगति से बढ़कर, कलिशे से बढ़कर किसी को भी ज्यादा प्रेम मत करो। వాళ్ళైనా వదిలిపెడతారు కానీ क्या पता कभी मौका मिले तो संसार के लोग आपको छोड़ सकते కానీ हैं, దేవుడు వదిలిపెట్టాడు. मगर परमेश्वर आपको नहीं छोड़ेगा। మనుషులు నమ్ముకుంటే मगर मनुष्यों पर भरोसा करने से మోసపోతాం. धोखा में पड़ेंगे। కానీ మనుషులు ఎప్పటి వరకు ఉండాలంటే लेकिन मनुष्य कब तक रहना है? కమ్యూనికేషన్, तो कम्युनिकेशन के लिए ప్రేమగా, प्रेम से, భార్యాభర్తల ప్రేమ, पति पत्नी के प्रेम, సంఘ ప్రేమ, कलिशे के प्रेम, సహవాస ప్రేమ, संगति के प्रेम, కాపరికి విశ్వాసకున్న ప్రేమ चरवाहा और विश्वासी के बीच की प्रेम తగ్గకూడదండి. कम नहीं होनी అందుకే అంటాడు, మొదటి ప్రేమను కోల్పోవద్దు. चाहिए। इसलिए कहते हैं, पहला का प्रेम को नहीं खोना। బైబిల్లో రాయబడి ఉందండి, बाइबल में लिखा हुआ है, ఎఫెసీ సంఘంలో एफेसू की మొదటి कलिशा में ప్రేమ पहली प्रेम అది को కొనసాగుతూనే वो बढ़ते ही जाना है, కొనసాగుతూ बढ़ते ఉండాలి. ही जाना है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి इस रात को ఓ నీ మంద आपकी झुंड को, సంఘము कलिशा ఎక్కడ మేపుతావు? कहाँ चराओगे? అయ్యా నాకు చెప్పు, నాకు తసల్లి, నాకు మంచి తసల్లి మాట చెప్పు అయ్యా. प्रभु मुझे पहले से कह दो ताकि मैं तसल्ली पा सकूं। ఏం లేదు, నేనుండే చోట నువ్వు ఉంటావు. तो कहता है, कोई यीशु कहता है, कोई चिंता वाली बात नहीं है, నేను వచ్చి నిన్ను जहाँ తీసుకెళ్తా. मैं रहूंगा वहीं तू रहेगा, क्योंकि मैं आकर लेके అందుకు जाऊंगा, మనం ఎదురు చూస్తున్నాం. क्योंकि हम उसी के लिए इंतजार कर అయ్యా रहे ఎప్పుడు हैं। వస్తావయ్యా, हाँ प्रभु, कब आएगा? ఎప్పుడు వస్తావయ్యా, कब आएगा ఎప్పుడు प्रभु? వస్తావయ్యా. कब आएगा పైన प्रभु? వాటి వైపే इसलिए ऊपरी वस्तुओं को खोज में మధ్యాహ్నము, दोपहर, ఎండ, क्लेश, धूप, అంటే 7 శ్రమలు, यानी कि 7 वर्ष के क्लेश में, నీ నీడకి, तेरे छाया में, నీడ అంటే నూతన యెరూషలేము छाया यानी कि नया यरूशलेम, ఆనందమైంది. ఆనందాయక చూడండి, యెరూషలేం. ఈ గొర్రెలు కాసుకునేవాళ్ళు కానీ, గొడ్డు కాసుకునేవాళ్ళు కానీ, పనులు చేసేవాళ్ళు కూడా బాగా ఎండప్పుడు కాసేపు చెట్ల కింద కూర్చుంటారు. तो ये भेड़ बकरी चराने वालों, गाय बैल को चराने वालों, काम काज करने वाले खेत में धूप के समय जाकर पेड़ों की छाई में बैठ जाते हैं। ఆహారం లంచ్ టైం అని పోయి కూర్చుంటారు చెట్ల लंच కింద, टाइम में जाके बैठते हैं చెట్ల కింద కూర్చుంటారు. पेड़ों के नीचे छाया में बैठते हैं, కష్టపడి ఉదయం నుంచి. क्योंकि सुबह से कष्ट किया है। మనం సంఘంలో హాయిగా కష్టపడ్డాం, हम कलिशे में इसी प्रकार कष्ट किया, సైతాన్ నుంచి మనం వేరైపోయాం, शैतान से हम अलग हो चुके हैं, లోకం నుంచి వేరైపోయాం, संसार से अलग हो चुके हैं, సంఘంలో ఎదుగుతున్నాం. कलिशे में बढ़ रहे हम। కాబట్టి इसलिए రేపు ఆ నూతన యెరూషలేములో ఉండబోతున్నాం. उस नया यरूशलेम में रहने वाले हैं, మనల్ని అక్కడికి తీసుకెళ్తాం. हमें वहां लेके जाएगा। యేసయ్య వచ్చి అక్కడ తీసుకెళ్తాం. यीशु आके हमें वहां बिठाएगा। తర్వాత రేపు మళ్ళీ మనం
సమయం ఉంటే మనం రేపు మరి కొన్ని విషయాలు పరమగీతం నుంచి తెలుసుకుందాం. अगले बार जब मिलेंगे फिर श्रेष्ठ गीत की और आगे जानकारी रखेंगे. అంతవరకు तब तक దేవుడి వాక్యాన్ని దీవించండి. प्रभु इस वचन को आशीष करे. అండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना करें. వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो. ఈ రోజు నాయన మందనే సంఘంతో మాట్లాడారు, तो कलिसिया के झुंड से आपने बात ఈ किया, దాసులను మాట్లాడారు. आपके दास में होकर बात किया. అయ్యా బైబిల్ ద్వారా మాకు కొన్ని విషయాలు నేర్పారు. बाइबल के द्वारा कुछ विषयों को समझाया. బైబిల్లో ఉన్న వాక్యాలు దైవ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. बाइबल के वचन दास के द्वारा आपने बात किया. పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడారు. पवित्र आत्मा की सहायता के द्वारा बस समझाया. వందనాలు నాయన. धन्यवाद మాకు प्रभु రేపు जी, రాబోయే ఆనందమైన జీవితం, हमें मिलने वाला आनंददायक ఆ जीवन నూతన యెరూషలేములో उस नए यरूशलेम ఓ में ఆనందంగా ఉండబోతున్నాం. बड़े आनंद के साथ रहने वाले అయ్యా నీ हैं. బిడ్డలు విన్న వాక్యము प्रभु हमने जो सुना वचन 100% పనిచేసి 100 సహాయం गुना చేయండి. फलवंत होने के लिए मदद करें. సాతాన్ని ఎత్తుకొని పోకుండా शैतान ना ले जाने पाए. 100% పని చేయాలి. 100 गुना फलवंत होना 100 है. రెట్లు పని చేయాలి. 100 गुना काम करना है प्रभु. నీ యొక్క ఆత్మలో శక్తిలో బలపడాలి. आपके आत्मा के सामर्थ्य दे प्रभु जी. సాతాన్ని ఎత్తుకొని పోకుండా शैतान ना ले जा सके प्रभु. బిడ్డలందరూ కూడా ప్రభువులో బలపడి ఉండాలని सबके सब प्रभु में बल पाए. యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं आमीन. प्रार्थना. आमीन. पिता परमेश्वर का प्यार और प्रभु यीशु मसीह का कृपा अनुग्रह पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानुएल बन के रहे. आमीन. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड. రికార్డ్ తీసి మీ అందరికీ వందనాలు. सबको प्रेज द लॉर्ड. ఇప్పటి వరకు దేవుడి యొక్క వాక్యం మనం విన్నాం. अभी तक परमेश्वर के वचन को हम सुना.